వెలగపండు వాసనకి ప్రసిద్ధి, ఆవు దూడ రుచికి ప్రసిద్ధి. రుచి వాసన ఈ రెండు మనని జన్మ జన్మాంతరములుగా తరుగుతాయి. ఇది నేను మీకు తేలికగా అర్థమయ్యేట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు తెలుసున్నవారే. నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు పసిగట్టగలుగుతారు. మనకి కన్ను ఉంటుంది. ఈ కన్ను బాహ్యంలో ఉండేటటువంటి ఒక పదార్థాన్ని చూస్తుంది. చూస్తే చూడడం కంటి యొక్క లక్షణం అది. ప్రతి వస్తువుని కన్ను చూసేస్తుంది. ఇప్పుడు నేను దొరగారి కారెక్కి మా ఇంటి నుంచి ఉపన్యాసానికి వచ్చేటప్పుడు కారద్దంలోంచి చూస్తుండగా ఎన్నో వస్తువుల్ని నా కన్ను చూసేస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి బయలుదేరిన కాంతి కిరణము ఎదుటి వస్తువు మీద పడి పరావర్తనము చెంది వెనక్కి రాగానే వెనకనున్న రెటీనా మీద దాని ప్రతిబింబం పడిపోతుంది. కాబట్టి కన్ను చూపించేస్తుంది. చూపిస్తే కోటేశ్వరరావు గారు మీరు మీ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ని చూశారో నాకు చెప్పండి అని మీరు అడిగారు అనుకోండి, నాకు జ్ఞాపకంలో ఉండదు. ఏమోనండి ఏం చూశానో నాకు జ్ఞాపకం లేదు అంటాను. కానీ నేను వస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఒక ఆవుని కర్ర పెట్టి కొడుతున్నాడు అనుకోండి, నా మనస్సు అది చూసి ఖేదం పొందింది అనుకోండి. నేను వస్తుండగా ఇవాళ పాపకృత్యం చూశానండి, ఒక ఆవుని ఒక ఆయన కొడుతున్నాడు, అది చూశాను. ఆ ఆవు తట్టుకోలేక బాధతో పేడ వేస్తోంది, నేను చూశాను అన్నాను అనుకోండి. ఇప్పుడు మరి మిగిలినవి జ్ఞాపకం లేకుండా ఇదే నాకు ఎందుకు జ్ఞాపకం ఉంది? అది కన్ను చూసింది కదా, మరి ఇది కన్నే చూసింది కదా, మిగిలినవి ఎందుకు గుర్తులేవు, ఇది ఎందుకు గుర్తుంది అంటే చూడడం కంటి ధర్మం, వినడం చెవి ధర్మం, ముట్టుకుని స్పర్శ చెప్పడం చర్మం ధర్మం, రుచి చెప్పడం నాలుక ధర్మం. ఇవి చెప్పేస్తాయి. కానీ చెప్పేటప్పుడు ఒక గమ్మత్తు ఉంటుంది. ఈ చెప్పిన దాన్ని మనసు పట్టుకుందనుకోండి, లోపల రికార్డ్ అయిపోతుంది. ఈ రికార్డ్ అయిపోతే దాన్ని రుచి అంటారు. రికార్డ్ అవ్వలేదనుకోండి, అది రుచి అవ్వదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఒక గ్రైండర్ తీసుకొచ్చి అక్కడ పెట్టి, గ్రైండర్లో బ్లేడ్ ఒకటే కదా మీకు కనపడుతుంది, మోటార్ మీకు ఎప్పుడు కనపడదు, బ్లేడ్ కనపడుతుంది. తొందరగా పట్టుకోవడానికి ఉదాహరణ చెప్తున్నాను. మీరు దాని మీద ఒక బౌల్ పెట్టి అందులో ఏదో 4 పళ్ళ ముక్కలు వేసి మూత పెట్టి స్విచ్ తిప్పుతారు. దేనికి తిప్పుతారు స్విచ్? మీ కంటితో చూడలేని కరెంట్ ఆ మిక్సీలోకి వెళ్ళడానికి స్విచ్ ఆన్ చేస్తారు. ఆన్ చేయగానే మోటార్లోకి ఏం వెళ్ళింది? కరెంటు వెళ్ళింది. కరెంటు వెళ్ళి దేన్ని తిప్పుతుంది? మోటార్ని తిప్పుతుంది. మోటార్ దేన్ని తిప్పుతుంది? బ్లేడ్ని తిప్పుతుంది. మోటార్ తిరిగి బ్లేడ్ తిరగలేదు అనుకోండి, ఇప్పుడు మీకు మిక్సీలో వేసిన పండు ముక్కలు బాగా గుజ్జు అవుతాయా? అవవు. మోటార్ వరకే వెళ్ళింది, బ్లేడ్ తిరగట్లేదు. మీరు మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు మోటార్ తిరిగి మోటార్తో పాటు బ్లేడ్ తిరిగింది అనుకోండి, ముక్కలు ఏమైపోతాయి? పిండి అయిపోతాయి. అలా ఈ కంటి చేత చూడబడనటువంటి పరబ్రహ్మ చైతన్యము దీనిలో ఉంటుంది. అది అంతటా ఉంటుంది బ్రహ్మ చైతన్యం. ఈ బ్రహ్మ చైతన్యం మనస్సుని పని చేయిస్తూ ఉంటుంది. ఈ మనస్సు మోటార్, ఈ మనస్సు బ్లేడుని తగులుతుంది. ఈ బ్లేడ్లే కళ్ళు, ముక్కు, చెవు, నాలుక. ఈ బ్లేడు మోటారు కలవలేదనుకోండి, బ్లేడ్ పనిచేయదు. కారణం ఏంటి? కన్ను చూసేస్తోంది, మోటార్ పట్టట్లేదు. ఈ లోపలికి అందింది అనుకోండి, మనస్సు కానీ దాన్ని పుచ్చుకుంది అనుకోండి, కన్ను చూసిన దాన్ని లోపల రికార్డ్ అవుతుంది, పుచ్చుకుంటుంది. మనస్సు పుచ్చుకొని చూసిన దాన్ని దాస్తుంది. ఈ దాయడాన్ని రుచి అంటారు. ఇది ఏమైపోతుందో తెలుసా అండి? ఉండకూడని వాటి వైపుకి వెళ్ళి 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 ఆ రుచి ఎందు మనస్సు నిలబడిపోయింది అనుకోండి, ఇది లోపల రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి వాసన అంటారు. వాసన అంటే ముక్కుతో చూసేది కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడే మీరు అనుభవించిన సుఖాన్ని మనస్సు దాస్తుంది గోప్యంగా. పులిహార తిన్నాడు, దాని రుచి ఇలా ఉంటుంది, ఇక్కడ పెట్టుకుంటుంది. ఒక 10 రోజులు పోయాక పులిహార పట్రా అంటుంది. ఎందుకు అడిగింది? దాని రుచిని ఇక్కడ మరిగి వాసనగా బయటికి వచ్చింది, పులిహారని తెప్పించుకుంటుంది. అలా పులిహార తిని అబ్బా వద్దంటుంది. మళ్ళీ 10 రోజులు పోయాక మళ్ళీ పులిహార పట్రా అంటుంది. ఇలా క్రమంగా ఏమైపోతుందో తెలుసా అండి? 10 రోజులు పోయాక పట్రా కాదు, ఫిల్టర్ చేసేస్తుంది. బాగా చేసేసి కొన్ని కొన్ని వాటి యందు వెళ్ళి నిలబడిపోతుంది. అందుకే ప్రయత్నపూర్వకంగా సుఖాల్ని పరిత్యజించడం అలవాటు కావాలి. లేకపోతే ఏమైపోతుందో తెలుసా అండి? ఈ మనస్సు వెళ్ళిపోయి ఏదో ఒక దాని యందు ఉండిపోతుంది. ఏ భార్య యందో బిడ్డల యందో అవి సుఖము అన్న భ్రాంతితో అక్కడికి వెళ్ళి నిలబడుతుంది. అంత్యకాలం వచ్చినప్పుడు ఈ మనస్సు ఏం చేస్తుందంటే దానికి బాగా ఇష్టమైనటువంటి రుచి ఏదో దాన్ని పట్టుకుంటుంది.
ఈ రుచిని పట్టుకుని ఇంద్రియాలని గబగబా మూట కట్టేస్తుంది. మూట కట్టేసుకుని ఏదో ఒక ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది వాసన. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇంకో శరీరంలోకి వెళుతుంది. వెళ్ళిన వాసనని తీసుకొస్తుంది పాత శరీరంలోంచి. అందుకే పుట్టుక చేతనే వాసనలు వచ్చేస్తాయి. ఒక్కొక్కడు పుట్టుకతో దుర్మార్గపు ఆలోచనలే చేస్తాడు, ఒక్కొక్కడు పుట్టుకతో భగవంతుడి వైపు పెడతాడు. అందుకే వాసనా బలాన్ని పట్టడానికే మన వాళ్ళు ప్రయోగం చేస్తారు. అన్నప్రాశన టైంలో అనుకుంటాను, కొన్ని వస్తువులు అక్కడ పెట్టి పిల్లవాడిని వదలండి, దేన్ని పట్టుకుంటాడో చూస్తా అంటారు. అందులో ఓ చాకు పెడతారు, లేకపోతే ఓ ప్రమాదకరమైన వస్తువు పెడతారు, ఓ బంగారం పెడతారు, ఓ 100 రూపాయల కాగితం పెడతారు, ఓ రామాయణం పుస్తకం పెడతారు, ఓ వెండి కంచం పెడతారు, అన్నం పెడతారు. ఓ పెద్ద ఆయన అక్కడి నించుంటాడు. ఇన్ని వస్తువులు వదిలేసి వాడు పాకుతూ వచ్చి ఆ ఎదురుగుండా నిలబడిన వారిలో ఒక భగవత్ సంబంధం కలిగిన వ్యక్తి పాదాలు పట్టుకున్నాడు అనుకోండి, వాడిని తీసుకొచ్చి పౌర సన్మానం చెయ్యాలి. అంటే వాడు జీవితంలో సద్గురువుల పాదములు పట్టబోతున్నాడు. వాడు పాకి పాకి నోట్ల కట్ట తీసుకుని తండ్రికి కూడా ఇవ్వకుండా అదే పనిగా ఇలా ఇలా అంటున్నాడు అనుకోండి, లాగితే చిరిగిపోవాలి తప్ప, లేకపోతే వాడు నిద్రపోయినప్పుడు తీయాలి తప్ప చేతిలోంచి వదిలిపెట్టకుండా పట్టుకుంటాడు. అంటే వాడి విషయంలో తండ్రి కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాడికి డబ్బు పిచ్చి అంత ఉంటుందన్నమాట. వాసనా బలాన్ని పసిగట్టడానికే మన పెద్దలు 10 మంది ముందు అన్నం పెట్టి ఈ శరీరాన్ని పెంచుతాను కొడుకు కాబట్టి, కానీ వీడి వాసనా బలం ఏదుందో 10 మంది ముందు చూపించేస్తాను కాబట్టి 10 మంది వీడిని సంస్కరించండి అని చెప్పడానికి 10 వస్తువులు పెడతారు. పిచ్చివాళ్ళై పెట్టలేదు మన సంప్రదాయంలో. వాడి వాసనా బలం పసిగడతారు. వాడు ఒక కలం పట్టుకున్నాడు అనుకోండి, వాడు ఒక రచయిత కావచ్చు. వాడు ఒక పుస్తకం పట్టుకున్నాడు అనుకోండి, వాడు ఒక గొప్ప గ్రంథకర్త కావచ్చు, గొప్ప పాఠకుడు కావచ్చు. కాబట్టి వాసన తరుగుతుంది లోపల నుంచి. ఈ వాసనయే వెలగపండు, ఆసురీ శక్తి, రుచి. ఈ మనస్సు అనుభవించడం రికార్డ్ చేయడం, అనుభవించడం రికార్డ్ చేయడం, అనుభవించడం రికార్డ్ చేయడం. ఎన్ని రుచులు లోపల దాస్తుందో తెలుసా అండి అది. ఇన్నిటినీ లోపల రికార్డ్ చేసి పెడుతుంది. వెళ్ళిపోయే ముందు మనస్సుకు గొప్పతనం ఉంటుంది. శరీరాన్ని వదిలిపెట్టే ముందు టక 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 ఫిల్టర్ చేసి పారేసి మీరు మరుగునీళ్లు పోసేస్తారు, కాఫీ డికాషన్, కాఫీ పౌడర్ వేసేస్తారు, అన్ని వేసేస్తారు. ఫిల్టర్ ఏం చేస్తుంది? చుక్క 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 కాఫీ గుండలో మరిగినటువంటి నీళ్లతో కూడిన డికాక్షన్ వదిలి మిగిలిన దాన్ని అన్నింటినీ పైన పెట్టేస్తుంది. అలా వెళ్ళిపోయే ముందు మనస్సు ఏం చేస్తుందంటే, బతికున్న నాళ్లు దేని మీద వ్యామోహం పెరిగిపోయిందో దాన్నే పట్టుకుంటుంది, పట్టుకుని వెళ్ళిపోతుంది. వచ్చే శరీరంలో ఆ వాసనతో వెళుతుంది. ఆ వాసన కోసమే తిరుగుతాడు, దానికోసమే తిరుగుతుంటాడు. అందుకే మరి అలాంటప్పుడు ఈ వాసనలు వెంట తరిమితే ఎలా అతను గెలవగలడు? లోపల నుంచి ఆ వాసన తరిమేస్తుంటుంది. అందుకే ఒక్కొక్కడు చూడండి, దుష్ట సాంగత్యం వైపుకి వెళ్ళిపోతాడు. నేను నోటితో ఎందుకు చెప్పాలి, మీరందరూ పెద్దలు, మీకు తెలుసు. ఒక్కొక్కడు చెయ్యకూడని పనుల వైపుకు వెళ్ళిపోతుంటాడు. చిన్నతనం నుంచి వెనక్కి తేలేం. వాడిని బాగు చెయ్యగలిగినదేది ఈ లీల. వాడికి లీల చెప్పాలి, వాడికి వినిపించాలి. చేస్తే ఏమవుతుందో తెలుసా అండి, నేను సభాముఖంగా ఇటువంటి ఉపమానం ప్రయోగించాను అని మీరు ఏమనుకోవద్దు. ఇంతకన్నా నాకు దిక్కు లేదు ఈ లీల గురించి చెప్పడానికి. అందుకని నేను మీకు ఒక ఉపమానం చెప్తాను. పరమకాముకుడైన వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడికి స్త్రీ అయితే చాలు, వాడికి వెంటనే లోపల నుంచి కాముకత్వం పెళ్ళిబుకుతుంది. ఒకనాడు వాడు ఒక స్త్రీని చూసి నేను భోగించవలసిన వస్తువు అనుకుని గభాలను తెరతీశాడు. వెనకనున్న స్త్రీని ఉద్రేకపూరితమైన కామంతో ఉన్నాడు. తెర తీసేటప్పటికి వెనకనున్న వస్తువు తన తల్లి. ఈ కాముకత్వం ఏమైపోతుంది? పాల పొంగు చల్లారిపోయినట్టు చల్లారిపోయి సిగ్గుపడి వెనక్కి తిరుగుతాడు. ఎందుచేత? ఉన్నది స్త్రీయే సత్యం, కానీ అమ్మని చూడగానే కాముకత్వం ఎలా చల్లారిపోతుందో, ఈశ్వరుణ్ణి దర్శనం చేయడం మొదలు పెడితే వాసనాబలం క్షీణించిపోతుంది. క్షీణించి ఎటుకి తిరిగిపోతుందో తెలుసా అండి? ఈశ్వరుడి వైపుకి తిరిగిపోతుంది. కానీ ఎలా తిరుగుతుంది? మరి ఎలా? కష్టం కదా, మనస్సు వెళ్ళటం లేదు కదండి. ముందు కర్మేంద్రియాల్ని తీసుకెళ్ళాలి. అందుకే దశమ స్కంధానికి వచ్చాడు అంటే వాడికి ఎప్పుడో కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతోందని గుర్తు. ముందు శరీరం వచ్చి కూర్చుంది. ఇక్కడ కూర్చుంటే మనస్సు మెల్లగా తెలిసో తెలియకో ఈ లీల వింటుంది.
అరే మన కోసం ఇన్ని చేసిన పరమాత్మ గురించి మనం ఎందుకు ఆలోచించలేం? ఇప్పుడు ఏం చేస్తాడు? తన బుద్ధిని ప్రయోగించడం ప్రారంభం చేస్తాడు. ప్రారంభం చేసి చాలా మంది ఒక తెలివి తక్కువ మాట అంటారు. మీ నుదుటిని భాగవతం చెప్పమని రాశారు, మా నుదుటినేమో తప్పు పని చేయమని రాశారు, అందుకని నేను తప్పుడు వాడిని అయిపోయాను, నువ్వేమో 10 మందితో గౌరవం పొందుతున్నావు అంటారు. కాదు, ఈ నీకున్నటువంటి దురభ్యాసాన్ని నువ్వు గెలవగలవో. మన శాస్త్రం ఎప్పుడూ కూడా నువ్వు పాడైపోతావని నిర్ధారించదు. నువ్వు నాశనం అయిపోయేవాడివే, నువ్వు పనికి మాలిన వాడివని మన శాస్త్రాలు చెప్పవు, ఉద్ధరిస్తాయి. అందుకే ఒక మాట అంటుంది లీల, అటువంటి వాడు కూడా బుద్ధి చేత ఒక్క అలవాటు చేసుకుంటే ఒక్కసారి గుళ్ళోకి వెడతాను. అందుకే గురువులు ఏం చెప్తారో తెలుసా అండి? పోన్లేవయా, ఎవరు చెప్పారు నువ్వు చేసింది తప్పని? నీ దురలవాట్లు నువ్వు మానలేవు, ఆల్ రైట్ నువ్వు చెయ్యి. కానీ ఏకకాలమునందు తెలివైన తల్లిదండ్రులు అలా చెప్పాలి. పిల్లాడు క్రికెట్ ఆడుకుంటున్నాడు అనుకోండి, చదవట్లేదు అనుకోండి, నువ్వు క్రికెట్ ఆడితే చంపేస్తానన్నారు అనుకోండి, వాడు చదువుతాడు కానీ వాడి బుర్రలోకి వెళ్ళదు. తెలివైన తల్లిదండ్రులు ఏమని చెప్పాలో తెలుసా అండి? ఆల్ రైట్ నువ్వు ఆడొద్దని నేను అనను, నువ్వు వాడు, కానీ 6 అయ్యేటప్పటికి నువ్వు వెళ్ళిపోవాలి ఆడుకోవడానికి. 6 నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. 5:30కి ఇంటికి వస్తావు, టిఫిన్ ఎంత తొందరగా చేస్తావో, అంత గబగబా వస్తావో, కాళ్ళు చేతులు కడిగేసుకుని నాకు డైనింగ్ టేబుల్ దగ్గర కనబడాలి. నువ్వు కాళ్ళు చేతులు కడుక్కుని కనబడితే టిఫిన్ పెట్టేస్తాను. నువ్వు గబగబా టిఫిన్ తింటా నీ వంతు. 6 లోపల టిఫిన్ తిని పాలు తాగో, నీ ఇష్టం, వెళ్ళిపో. 7 వరకు నువ్వు ఆడుకుని రావాలి. 7 గంటలకి నువ్వు పుస్తకం తీసుకుని టీవీ పెట్టినా, ఇంటికి ఎవరన్నా వచ్చినా నీకు అటువైపు ఝాస ఉండకుండా చదువుకోవాలి. ప్రతిరోజు 6 నుంచి 7 నిన్ను ఆడుకోవడానికి పంపించే పూచి నాది అనండి. వాడు పరుగున ఇంటికి వచ్చేసి బూట్లు ఇప్పేసి స్టాండ్ లో పెట్టేసి చేతులు కడిగేసుకుని అమ్మ 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 నువ్వు చెప్పినట్టు వచ్చేసి టిఫిన్ పెట్టేయంటాడు. మీరు టిఫిన్ పెట్టేయండి. వాడు గబగబా తినేసి 5 నిమిషాలు తక్కువ 6కి వెళ్ళిపోతాడు ప్లే గ్రౌండ్కి. 7 అయ్యేటప్పటికి రాకపోతే మాత్రం రేపు పంపని ఇంకా 6కి. వాడు 7 వచ్చేసి 7 నుంచి 8 ఉత్సాహంతో చదువుకుంటాడు. అవును, నన్ను 1 గంట పంపిస్తున్నాడు కాబట్టి నేను ఎందుకు మానేయాలి అని చదువుకుంటాడు. గురువు శాసించకూడదు, నువ్వు పాడైపోతున్నావు అనకూడదు. పోన్లేవయ్యా, అంత తేలిక మనస్సుని గెలవడం చాలా కష్టం. ఒక్క పంచి రోజు ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళి ఈశ్వరుడి దగ్గర 5 నిమిషాలు గడుపు చాలు. 24 గంటల్లో వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళిపోతుండే. ఇది ఏమైపోతుందో తెలుసా అండి? రామకృష్ణ పరమహంస అంటారు, నెమలికి నేర్పిన నల్లమందు అన్నారు. ఒక నెమలి నల్లమందు తినేటటువంటి ఆయన దగ్గరికి వెళ్ళింది అడుగులేస్తూ. సమయం సాయంకాలం 4 గంటలైంది. ఆయన నోట్లో వేసుకుంటూ ఒక నల్లమందు గింజ అక్కడ పెట్టాడు. ఏదైనా ఉపాధే కదండి. అది టక్కన కొట్టి నల్లమందు తింది. అది నల్లమందని దానికి తెలియదు. గురువు ఇస్తున్నది నల్లమందని శిష్యుడికి తెలియదు. నల్లమందు నోట్లో వేసుకుంటే ఏమైంది? మర్నాడు 3:30 అయ్యేటప్పటికీ నిన్న తిన్న గింజ తింటే బాగుండు, ఒళ్ళంతా భలే ఉంది అనిపించింది దానికి అని మళ్ళీ ఈయన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చి నించుంది. మళ్ళీ ఓ నల్లమందు గింజ పెట్టాడు, మళ్ళీ తింది. ఇంకది నల్లమందుకి బానిసైంది కదా. ఆయన యందు సమ్మోహ శక్తి ఉందా భగవంతుడి యందు? నువ్వు వెళ్ళడం నేర్పు, నెమలికి నల్లమందు పెట్టినట్టు. ఎందుకయ్యా, ఎవడు చెప్పాడు నువ్వు పాడైపోయాడు? నీ అంత గొప్పవాళ్ళు లేడు, నువ్వు వృద్ధిలోకి వస్తావు 3 ఏళ్ల తర్వాత, నాకు తెలుసు ఈ జాతకం. నువ్వు రోజు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఎవడూ నిన్ను నిందించకుండా ఉండాలంటే వెళ్ళి ఒక్కసారి కృష్ణ దర్శనం చెయ్యి. నువ్వు 10 రోజులు భాగవతం విను అనండి. వాడు వినగా 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 సెల్ఫ్ చెక్ మొదలవుతుంది. యా దారుణం, ఈ వాసనా బలమా నన్ను తరుగుతోంది, నేను గెలుస్తానంటాడు. శరీరాన్ని తీసుకెళ్లి గుళ్ళో కూర్చోబెడతాడు. ఇప్పుడు ఈ వాసన ఎటు తిరిగినది? ఈశ్వరుడి వైపుకి తిరిగిపోయినది. తిరిగిపోతే ఏమైంది? ఇప్పుడు వాడు పట్టుకోవలసిన వస్తువుని పట్టుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయాడు? వాడు మోక్షానికి వెళ్ళిపోయాడు, ఈశ్వరానుగ్రహానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఉన్నతికి వెళ్ళిపోతాడు కానీ కిందకి వెళ్ళిపోడు. గెలవలేదనుకోండి ఎలా ఉంటుందో తెలుసా అండి? లోపల వాసనలు ఉన్నాయని పసే కట్టలేదనుకోండి, ఎప్పటికీ తెలియలేదనుకోండి, వాడు బ్రతుకు ఏమైపోతుందో తెలుసా అండి? రామకృష్ణ పరమహంస చెప్తారు, ఒక పువ్వుల తోట పెంచినటువంటి యజమాని ఇంటికి, ఒక తోటమాలి ఇంటికి ఒక చేపలమ్ముకునే ఆవిడ వెళ్ళింది. వెడితే ఆవిడంది, చాలా సంతోషం అమ్మా, ఇన్నాళ్ళకి వచ్చావు నువ్వు, మనం స్నేహితులం, రా పడుకుందాం అని వాళ్ళు సాయంకాలం పువ్వులన్నీ కోసి గదిలో పెట్టేవారు. ఆ గదిలో పడుకోమన్నారు. పడుకోమంటే ఈ పువ్వులమ్మే ఆవిడికి నిద్ర పట్టేసింది. ఈ చేపలమ్మే ఆవిడికి నిద్ర పట్టట్లేదు. ఎందుకని? ఏమిటో బాబాయ్ పువ్వుల కంపు ముక్కు మూసుకుంటాను. అటు దొల్లుతోంది ఇటు దొల్లుతోంది. ఈవిడికి తెలియొచ్చింది. ఏమమ్మా పడుకోవట్లేదే అని అడిగింది. ఏంటి ఏమనుకో కానీ వదినా, నాకు ఆ చేపల వాసన అలవాటు అయిపోయి పూల వాసన నాకు పట్టట్లేదు, నిద్ర పట్టట్లేదండి. అలాగా
ఎందుకు బెంగెట్టుకుంటావు? నేను ఇంకో గదిలో పడుకుంటాను. నువ్వు నీ చేపల తట్ట తెచ్చి పెట్టుకో. ఇప్పుడు మా ఇంట్లో చేపలు రావు కదా, అంటే చేపల తట్ట తెచ్చేసుకో అంటే ఆవిడేం చేసింది, నీళ్లు తీసుకొచ్చి చేపల తట్ట మీద చిలకరించింది. వాసన బాగా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఆ తట్ట తెచ్చి తల దగ్గర పెట్టుకుని ఆ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తూ పడుకుంది. అంతే. ఇలా మొదలు పెట్టగానే ఆవిడ గుర్రు పెట్టడం మొదలుపెట్టింది. ఎందుకని? వాసన బలం అలవాటైపోయింది. ఆ వాసనకు అలవాటు పడిపోయిన వాడిని అలా తరుగుతుంది ఆ వాసన. దీన్ని గెలవాలి. గెలవాలంటే ఇక్కడ పరిశోధన మొదలవ్వాలి. అది శాశ్వతమైన మార్పు. ఈ రహస్యం ఎక్కడ తెలిసింది? కృష్ణుడి దగ్గర తెలిసింది. ఎలా గెలిచారు వాళ్ళు వాసన? కృష్ణ 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 కృష్ణ, కొత్త దూడ వచ్చింది కృష్ణ, కొత్త దూడ వచ్చింది కృష్ణ అన్నారు. ఎవరు చంపారు వెలగ చెట్టుని దూడని? గోపాల బాలురు చంపలేదు, కృష్ణుడు చంపి వీళ్ళని రక్షించాడు. నువ్వు నీ వాసనలని ముందు జయించలేవు. నువ్వేం చెయ్యాలి? భక్తితో కృష్ణ 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 అనాలి. భాగవతం దశమస్కంధం వినాలి. ఈ లీల విని పొంగిపోవాలి. కృష్ణుణ్ణి మనసులో పెట్టాలి. ఈ రుచి లోపలికెడితే ఈ వాసన పైకొస్తుంది. భాగవతానికి ఎప్పుడు పరిగెడదాం ఎప్పుడు పరిగెడదాం ఎప్పుడు పెడదామని 4:30కి నల్లమందు కోసం నెమలి పరిగెత్తినట్టు పరిగెత్తాలి. నీ జీవితం ధన్యమైపోయింది అని ఒక పరమోత్కృష్టమైనటువంటి లీలని ఆవిష్కరించిరి. నేను ఇవాళ ఎన్నో లీలలు చెప్పేద్దాం అనుకున్నాను. అవన్నీ లీల ఎన్ని అవ్వాలి? ఒక్కటైతే చాలదా జీవితాన్ని ఉద్ధరించడానికి? ఎందుకు ఆ సిలబస్ పూర్తి చేసిన పరుగు? కాబట్టి నేను ఇక్కడ నాకేం బెంగలేదు, నేను సంతోషంగానే ఉన్నాను. మీరు అడిగారా, అదొక స్వాగతం, అలా చెప్పుకుంటూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు మనం చక్కగా 11 మాటలు భగవన్నామని చెప్పుకొని, మన కోసమని ఇంత లీల చేసిన స్వామి నామం చెప్పద్దు మనం? చెప్పకపోతే వాసనాబలం తరువుకొచ్చి చెప్పకుండా పో అని పంపుతున్నట్టు. కాబట్టి చెప్పుకొని కదా వెళ్ళాలి. కాబట్టి మనం సంతోషంగా నామం చెప్దాం. పద్మావతి ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద విరాజతీర్థస విరజాతీర్థస గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గరుడ వాహన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పరమదయాకర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద భక్తవత్సల గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పక్షివాహన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద లక్ష్మీవల్లభ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఇవాల్టి రోజు వ్యాస భగవానుడు పోతనామాచ్యుల వారు మనందరికీ కూడా చాలా ఉపకృతి చేసేటటువంటి ఒక మహోత్కృష్టమైన లీలని వివరణ చేస్తున్నారు. అది చాలా అద్భుతమైనటువంటి లీల. చూడడానికి చాలా చిన్న లీలగా ఉంటుంది, కానీ అంతఃపరిశీలనం చేసుకుంటే నిజంగా మనం ఇలా జీవించినటువంటి జీవితం ఒక జీవితమా అనిపిస్తుంది. అంత ఏహ్యత, అంత సిగ్గు కలిగేటట్టుగా నేను ఎంత అసత్యమైన జీవితాన్ని గడుపుతున్నాను అని మనకు అనిపించేటట్టుగా ఉంటుంది ఆ లీల. ఒకానొక సమయంలో కంసుని పనుపున కృష్ణ భగవానుణ్ణి చంపడం కోసమని ఒక రాక్షసుడు బయలుదేరి వచ్చాడు. ఆయన పేరు బకాసురుడు. బకుడు అంటే కొంగ. ఒక కొంగ రూపంలో వచ్చాడు ఆయన. ఈ పిల్లలందరూ కూడా బృందావనానికి రోజు బయలుదేరి ఎంతో సంతోషంగా వెడుతూ ఉంటారు. కృష్ణుడితో కలిసి వాళ్ళు ఆ గోసంపదతో ఆవులు, దూడలు, ఎద్దులు వీటన్నింటినీ తీసుకుని బయలుదేరారు. పొద్దున్నే బయలుదేరి వీళ్ళందరూ వెడుతున్నటువంటి సమయంలో వాళ్ళకి ఆ బృందావనంలో ఒక పర్వతం ఎంత ఉంటుందో అంత పెద్ద కొంగ కనపడింది. కొంగ కనపడడం అనేటటువంటిది చాలా సాధారణమైన విషయం, కానీ కొంగని పరిశీలనగా గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంత తెల్లగా ఏది ఉండదు. ఆ తెల్లటి కొంగలు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఆ పక్షి. పోతన గారు అన్నారు, ఎల్ల పనులు మాని ఏకాగ్రచిత్తుడై మౌని వృత్తి ఇతర మమత విడచి వనములోన నిలచి వనజాక్షుపై దృష్టి చేర్చి బకుడు తపసి చెలువు దాల్చి. ఆయన ఎల్ల పనులు మాని, ఎల్ల పనులు అంటే కర్మ అన్నీ విడిచిపెట్టేసి, ఎవరితో పోలిక వేస్తున్నారో చూడండి. ఎల్ల పనులు మాని ఏకాగ్రచిత్తుడై ఒకే విషయ వస్తువు మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తున్నవాడిలా, మౌని వృత్తి ఇతర మమత విడచి. మౌని అంటే నిశ్శబ్దంగా తాను నోరు విప్పి మాట్లాడితే అది తన స్వస్వరూపమునకు భంగమన్న ఉద్దేశ్యంతో మౌనాన్ని ఆశ్రయించి మహాపురుషులైనటువంటి వారు ఎలా ఉంటారో అలా మౌన వృత్తి ఇతర మమత విడచి, ఇంకా ఏ విధమైన ఆలోచన లేకుండా వనజాక్షుపై దృష్టి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీదే దృష్టి పెట్టి ఉన్నాడు. చేర్చి బకుడు తపస్సు చెలువు దాల్చే. ఒక తపస్సు చేసేటటువంటి మహాపురుషుడు ఎలా ఉంటాడో అలా నిలబడి ఉన్నాడు. కొంగని మీరు ఎప్పుడైనా చూస్తే చాలా ఆశ్చర్యకరంగా నించుంటుంది. అది ఒక చెరువు ఒడ్డునో ఎక్కడో నిలబడుతుంది. నిలబడినప్పుడు సాధారణంగా ఒంటి కాలు మీద తపస్సు చేసినట్టుగా ఉంటుంది, ఒక్క కాలు మీద నిలబడినట్టుగా ఉంటుంది. చల్లటి రూపంతో ఉంటాయి సాధారణంగా కొంగలు. అది నిమీలిత నేత్రాలతో కళ్ళు మూసుకుని చక్కగా ఉంటుంది. చూడగానే ఎవరైనా సరే ఆ కొంగని నమ్ముతారు. ఇది పరమ సత్వగుణంతో ఉన్నటువంటిది, ఇది ఒకరికి అపకారము చేయనిది అని నమ్ముతారు. అలా ఉంటుంది ఆ కొంగ. కానీ దాని మనస్సులో ఉండేటటువంటి భావన వేరు. నీటిలో నిలబడుతుంది. అలా నిలబడినటువంటి కొంగని తొందరగా చేపలు నమ్ముతాయి. నమ్మి ఆ చేపల పాపం ఇది మన ఏం చేస్తుందిలే, చాలా సత్వగుణ ప్రధానమైనటువంటి జీవి అనుకుని ఆ కాళ్ళ దగ్గర ఎక్కడో తిరుగుతాయి. తిరగగానే అప్పటి వరకు ఏమీ తెలియని దానిలా ఉన్న కొంగ చటుక్కున చేపని తన చంపుటముల యందు ఇరికించుకుని ఎగిరిపోయి ఓ చెట్టు మీద పెట్టుకుని చక్కగా తినేస్తుంది. అలా కృష్ణ పరమాత్మని గోపాల బాలుర నుంచి వేరు చేస్తే, కృష్ణుణ్ణొక్కడిని నిర్జించగలిగితే మిగిలిన గోపాల బాలురందరూ తమంత తాము ప్రాణములు విడిచిపెట్టేస్తారు. కాబట్టి కృష్ణుణ్ణి చంపాలన్న ఆలోచనతో వచ్చాడు బకుడనబడేటటువంటి రాక్షసుడు. వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఈ పిల్లలందరికీ ఒక అలవాటు, ఏది కొత్తది కనపడ్డా కృష్ణుడికి చెప్తారు. కృష్ణ కృష్ణ చూడు ఎంత బాగుందో ఆ కొంగ, ఎంత పెద్ద కొంగో, ఎంత తెల్లగా ఉందో అన్నారు. అనేసరికి నిజమే కొంగ ఎంత బాగుందో అని చూస్తున్నారు పిల్లలందరూ. అలా చూస్తూ ఉండగా చెంచువు దీటి పక్షముల జల్లున విచ్చి కుప్పించి భంబుకై పైకెగసి భీషణ రోషణ వక్తుడై విజృంభించి గరుత్సమీరమున తరులోలికోలగా మించి బకాసురుండుడిసి పట్టెను సహిష్ణుని చిన్ని కృష్ణుని. ఒక్కసారి ఆ పాదాల్ని భూమికేసి తాటించి
పైకి లేచి ఆ రెక్కల్ని అల్లారుస్తూ నోరు తెరుస్తూ నోరు మూస్తూ ఆ పెద్ద చంపుటములను తెరుస్తూ ఆకాశం అంతా తిరిగితే గరుత్సమీరమున భిన్నములై తరులోలికూలగా దాని రెక్కల్లోంచి వచ్చినటువంటి ప్రచండమైన వేగముతో కూడిన గాలికి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కొమ్మలు విరిగి కింద పడిపోతున్నాయి. అంత వేగంతో తిరుగుతోంది ఆ పక్షి. అంత పెద్ద పక్షి తిరుగుతుంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో ఇలా పైకి చూస్తున్నారు. చటుక్కున పక్షి వచ్చి ఆ కృష్ణ పరమాత్మని తన 2 చంపుటములలో ఇరికించుకుని పక్కకి ఎగిరిపోయి ఓ పర్వత శిఖరం మీద కూర్చుని ఇప్పుడు ఆ కృష్ణుడిని మింగేసింది. మింగేస్తే కృష్ణుడు దాని కంఠంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత చిత్రం ఉంటుంది. భగవంతుడు ఎప్పుడూ కూడా తన పట్ల ఆర్తి కలిగిన వారు ఉన్నారా చూస్తాడు. ఇప్పుడు పరమేశ్వరుడు ఒక విషయాన్ని చూశాడు. ధనుజుడు మృంగిన కృష్ణుని కనలేక బలాది బాలక ప్రముఖులచే తనులై వెరగందిరి చెయ్యన ప్రాణములేని ఇంద్రియంబుల పగిదిన్. ఎంత గొప్ప ఉపమానమో చూడండి. నిజంగా అది పోతన గారికే చెల్లింది. ఇంద్రియములు ఉండవా? ఉంటాయి. ప్రాణం పోయిన వాడికి కళ్ళు ఉండవా? చారడేసి కళ్ళు ఉంటాయి. ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తుంటారు పెద్దలు. ఏంటి, వెనకటికి ఎవరో ఒక ఆయన మరణిస్తే, అంటే ఒక చోట నేను ఎందుకన్నానంటే ఆ మాట ఇంటిని ఉద్దేశించి అనకూడదు కదా అని అలా అన్నాను. సాధారణంగా ఏంటంటే బకెట్లతో వాటితో పోషిస్తుంటారు నీళ్లు, ఆఖరణ పార్థివ శరీరాన్ని తీసుకెళ్ళిపోయేటప్పుడు. ఒక చిత్రమైన మాట అంటుంటారు పిల్లలు. వాళ్ళు ఆ శవం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అయ్యయ్యో అంత ధార కింద పోసేయకండి, మా నాన్నగారి కళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి, మా నాన్నగారి చెవుల్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి, మా నాన్నగారి ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోతాయి అంటారు. ప్రాణము వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ ఇంద్రియములకు శక్తి ఉంది. ఆ కనుగుడ్డు మీద నీరే పడిపోయినా నిప్పే పడిపోయినా వాటికి ఏం సమస్య ఉండదు. ఇంకా ఒక్కసారి ప్రాణవాయువు శరీరంలోంచి బయటికి, ఇదే ఈశ్వర ప్రజ్ఞ. ఎవరు నిలబెడుతున్నాడు ఆ ప్రాణవాయువుని? ఈశ్వరుడు నిలబెడుతున్నాడు. కృతజ్ఞులమై మనం మరిచినా వాడు మాత్రం లోపలికి బయటికి వెడుతూనే ఉన్నాడు. వాడే ఆగిపోతే ఇంకా ఈ ఇంద్రియములన్నీ ఎక్కడ నిలబడతాయి? కాబట్టి ప్రాణము పోయిన ఇంద్రియములు ఎలా ఉంటాయో కృష్ణుణ్ణి బకుడు మింగేస్తే వీళ్ళు అలా అయిపోయారు. ఎంత గొప్ప ఉపమానం చూడండి. ఇప్పుడు కృష్ణుణ్ణి మింగినట్ట, కృష్ణుడు మింగేస్తే కృష్ణుడు మరణిస్తున్నట్ట, మొత్తం గోపబాలురందరూ మరణిస్తున్నట్ట. ప్రాణం పోయిన తర్వాత ఇంద్రియాలు చచ్చిపోయినట్టే, కాబట్టి అందరూ మరణించినట్టే. కాబట్టి వాళ్ళందరూ కృష్ణుణ్ణి మింగేయగానే ఇంకా గోపబాలురు లేరు, వాళ్ళు ఉండి లేనివారు అయిపోయారు. ఇప్పుడు ఇది అరవాలా, నామం చెప్పాలా, స్తోత్రం చెయ్యాలా, కీర్తన చెయ్యాలా? ఏమీ లేదు, కేవలం మౌనము. కానీ ఇప్పుడు వారి నుండి ఎటువంటి భక్తి ఆవిష్కృతమవుతోంది అంటే ఆయన లేని నాడు మాకు అస్తిత్వమే లేదు. ఇది భగవంతుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవము, ఇది వారికి ఉన్న భక్తి. అంటే కృష్ణుడు భగవంతుడని వాళ్ళకి తెలుసా? తెలియక్కర్లేదు. ఆ పదార్థం అటువంటిది. నేను మీకు 1కి 10 మాటలు చెప్పాను. ఏ వస్తువుని ప్రేమిస్తే ఆనందాన్ని మాత్రమే ఇవ్వగలదో ఆ వస్తువు పరబ్రహ్మమని తెలియక్కర్లేదు. తెలియక ప్రేమించిన వస్తువు ఇచ్చే లక్షణం అదే. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళందరూ ప్రాణము లేనటువంటి ఇంద్రియములలా అయిపోయారో, ఉత్తర క్షణమునందు ఆ కొంగ యొక్క కంఠమునందు కృష్ణ పరమాత్మ అగ్నిహోత్రము వలె అయిపోయినాడు. ఆయన ఏమవలేడండి? అగ్నిహోత్రంలో ఉన్నవాడు ఆయనే, నీటి ఎందున్నవాడు ఆయనే, వాయువు ఎందున్నవాడు ఆయనే. ఈ కంఠమునందున్నవాడు ఆ బయట ఉన్న గోపబాలుల యొక్క ఆర్తిని గ్రహించినాడు. ఈ పిల్లలు వెనక్కి తిరిగి పారిపోయారు అనుకోండి, పరమాత్మ ఉత్తర క్షణంలో వైకుంఠవాసాన్ని చేరగలరు. కానీ తన గురించి ఆర్తి పడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన వాళ్ళకి దర్శనం ఇవ్వాలి. అది నిజంగా లీలలో ఉన్న గొప్పతనం చూడండి. ఇక్కడే ఈ కంఠంలోంచే ఆయనే బయటికి రావచ్చు, కానీ బయటికి రావడానికి ప్రతిఘటించాలి కాసేపు కొంగతో. ఈయన కొంగతో ప్రతిఘటించే లోపల కొంతమందికి నిజంగా ప్రాణాలే పోవచ్చు. అక్కడ వాళ్ళకున్న నమ్మకం అటువంటిది. భక్తి అనగా ఏమి? విశ్వాసమే భక్తి. నీకు నిజంగా ఈశ్వరుడు ఉన్నాడన్న విశ్వాసం ఉంటే అది భక్తి. విశ్వాసం ఉన్నది, విశ్వాసము లేదు ఎక్కడ తెలుస్తుంది? పూజలో తెలుస్తుంది. పూజ చెయ్యి, నీకు ఎంత భక్తి ఉందో తెలిసిపోతుంది.
ఎందుకని పూజ చేయడానికి కూర్చున్నప్పుడు నిర్మాల్యం తీయడంలోనే భక్తి తెలిసిపోతుంది. నిర్మాల్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఆ మూర్తులు కింద పడిపోయేటట్టు మీద పడిపోయేటట్టు లాగేయగలిగితే నీకు అసలు నువ్వు చూస్తున్నటువంటి మూర్తి పరమేశ్వరుడు అన్న విశ్వాసం నీకు లేనే లేదు. అది నేను కొందెచ్చుకున్న ప్రతిమ. దాంట్లో భగవంతుడు ఎందుకుంటాడండి? ఉంటాడేమో, నీకు రక్షణ ఇవ్వడు. ఆయన ఈశ్వరుడు, అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మ నా చేత ఆరాధన అందుకోవడానికి నా ఇంటి ఈశాన్యమునందున్న పూజామందిరమునందు వేయించేసి ఉన్నాడు. కాబట్టి నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆయనకి జవాబుదారీ. నేను చాలా మర్యాదతో వెళ్ళాలి. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అబద్ధం అన్నది ఇక్కడి నుంచి కూడా రాకూడదు. నా దోషము వారి పాదముల దగ్గర నేను అంగీకరించాలి. వాడు శ్రీచరణుడై నా ఇంట ఉన్నాడు అని ఎంతమంది చెయ్యగలరు? ఆయన పాదాల మీద పువ్వులు నేను తీయగలుగుతున్నాను అని మీరు తీస్తున్నారనుకోండి, అప్పుడు తెలిసిపోతుంది మీరు పూజ చేస్తుంటే మీకు విశ్వాసంతో చేస్తున్నారా, అవిశ్వాసంతో చేస్తున్నారా. భక్తి అన్నది ఇట్స్ ఎన్ ఎక్సర్సైజ్. పూజని బట్టి తెలిసిపోతుంది. మీకు ఇక్కడ విశ్వాసం ఎంత ఉందో మీరు చేస్తున్న పూజలో తెలుస్తుంది. అది బింబ ప్రతిబింబ సదృశ్యంగా ఉంటుంది. మీ లోపల ఉన్న విశ్వాసము ఆవిష్కృతమయ్యేటటువంటి సమయము. కాబట్టి పూజ ఒకడి కోసం చేసేది కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బాగా విభూతి పెట్టేసుకుంటే, బాగా పెద్ద బొట్టు పెట్టేసుకుంటే నన్ను ఒకడు నమ్ముతాడేమో, నేను రోజు స్తోత్రాలు గట్టిగా చదివితే మా పై పోషణలో ఉన్నాయని చాలా భక్తులు అనుకుంటారేమో అని పూజ ఎప్పుడు చేయకూడదు. ఆయనకు అన్నీ తెలుసు మీరు ఎందుకు చేస్తున్నారో. ఆయన కోసమే పూజ అంతే, మీకోసమే పూజ అంతే. సరే, అందుచేత ఇప్పుడు ఆ ఆర్తితో ఉన్న వాళ్ళకి తాను వెంటనే కనపడాలి. వెంటనే కనపడాలంటే ఈ కొంగ వదిలేయాలి. కొంగ వదిలేయాలంటే కొంగ భరించలేనిది అవ్వాలి. కొంగ భరించలేనిది అవ్వాలంటే తాను అగ్నిహోత్రం అయిపోయాడు. ఆయన అగ్నిహోత్రం అవగానే అది కక్కేసింది బయటికి. కక్కింది కానీ కక్ష తీరలేదు. అరే, మింగినప్పుడు లేదు, కంఠంలోకి వెళ్ళాక నాకు మంట పెట్టినట్టు అనిపించింది. ఈ పిల్లవాడిని వదిలిపెట్టకూడదు. వీణ్ణి నా ముక్కు చంపుటములతో పొడి చేసి చంపేస్తాను, చంపేసి మింగేస్తాను అని ఆ 2 చంపుటములు పెట్టి పొడుస్తూ వెంటపడింది. ఆయన వెంటపడితే ఆ కృష్ణ పరమాత్మ క్రక్కి మహాఘోషముతో చక్కగా తను పొడువరాగ చెంచులు 2 సృక్కగ పట్టి తృణముక్రియ గ్రక్కున హరిచి ఇదే బకుని కలహోత్సకుని. ఈ మాట ఈ పద్యంలో మీరు చాలా విషయాల్ని ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకుంటే మీకు జీవితం అనబడేటటువంటి నాటక రంగాన్ని చాలా సంతోషంగా ప్రతి క్షణం మీరు సినిమా చూడవచ్చు. ఎందుకో తెలుసా అండి? వన్స్ యూ రికగ్నైజ్ ది పీపుల్, మీరు మనిషిని గుర్తుపట్టేసి లోపల ఈ స్థాయి ఇది అని మీరు నిర్ణయించుకుంటే మీరు ఆ తర్వాత కర్టెన్ మీద సినిమాయే చూడవచ్చు. ఎందుకో నేను ఓ మాట చెప్తాను చూడండి. పోతన గారు ఇందులో ఓ మాట అంటున్నారు. ఆ చంపుటములు పెట్టి కొట్టుకుంటూ వస్తున్నటువంటి ఆ పక్షి ఎవరు? కలహోత్సకునిన్ అంటే దెబ్బలాటకి సిద్ధముగా ఉన్నవాడు. కలహోత్సాహం అంటే ఏంటి? దెబ్బలాటకి సిద్ధపడుతున్నవాడు. వీణ్ణి సంపుటములు 2 చేతులతో పట్టుకుని గడ్డి పరక చీల్చినట్టుగా చీల్చేసి ఆ పక్షిని చంపేశాడు. అంతే అలీల. కానీ ఆ పక్షికి కొంగగానే ఎందుకు రావాలి ఆ రాక్షసుడు? ఒకవేళ వచ్చాడు, వస్తే కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళి బయటికి ఎందుకు రావాలి? అలా రాకుండా చంపకూడదా? అలా బయటికి వచ్చి ఎందుకు చంపాలి? 3 కలహోత్సకునిన్న బిరుదు ఆ రాక్షసుడికి ఎందుకు వెయ్యాలి? పోతన గారి రచనలో కానీ వ్యాసుడి రచనలో కానీ భాగవతంలో ఒక మర్యాద ఉంటుందండి. మీరు శ్లోకం చదివినప్పుడు కానీ పద్యం చదివినప్పుడు కానీ ఒక విషయాన్ని పట్టుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళకొక విశేషణం వేస్తారు, పోతన గారు కానీ వ్యాసుల వారు కానీ. ఆ విశేషణాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే మీకు ఎంత పొంగొచ్చేస్తుందంటే అసలు ఇలా ఎలా చెప్పగలిగారు ఆయన అనిపిస్తుంది. మీకు చాలా గొప్పగా అనిపిస్తుంది. మీకు ఒక సినిమా కనపడుతుంది తెర మీద. ఇప్పుడు మీరు అన్వయం చేయండి. ఈ వచ్చినటువంటి బకుడు అన్న రాక్షసుడు ఎక్కడో ఉండడు. ఆ రాక్షసుడు ఎవరో తెలుసా అండి? ఇక్కడ ఉంటాడు. ఆయన పేరు దంభము. దంభము అంటే ఏమిటో తెలుసా? పైకి ఒకలా కనపడుతూ లోపల ఒకలా ఉండుట. లోపల తానేదనుకుంటున్నాడో అది పైకి కనీసం మిత్రుడి దగ్గర చెప్పాలి, అరమరిక లేకుండా.
అలా చెప్పలేకపోతే అది మంచి మాట కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అలా చెప్పగలిగిన ధైర్యము లేకపోతే, అలా మాట్లాడలేకపోతే దంభము లోపల ప్రవేశించినట్టు. ఈ దంభమును మీరు నిగ్రహించలేరు, అది పెరుగుతుంది. రామకృష్ణ పరమహంస ఒక ఆఖ్యానం చెప్తారు, దంభం మనిషిని తిరిగి తీసుకెడుతుందో. ఒకానొకప్పుడు ఒక అరణ్యంలో ఒక నక్క పరిగెడుతూ పరిగెడుతూ వెళ్ళి సాకలి వాళ్ళు పెట్టినటువంటి నీలిమందు గోనలో పడిపోయింది. పడిపోయి నీలిమందు గోనలోంచి బయటకు వచ్చింది. అది ఎందుకు వెళ్ళింది అసలు ఏటి ఒడ్డుకి? నీళ్లు తాగడానికి. అది వెళ్ళి ఏటిలో నీళ్లు తాగుదామని నోరు పెట్టింది. నోరు పెట్టేటప్పటికి ఒక నీలి నక్క ఒకటి కనపడింది దానికి. అది అనుకుంది, ఓహో, సృష్టిలో ఇప్పటి వరకు నాలాంటి రూపం లేదు. నీలి మందులో కదా పడ్డాను, నా ఒళ్ళంతా నీలం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నన్ను చూసి మిగిలిన ప్రాణులు ఏమనుకుంటాయో చూద్దాం, ఏట్లో దిగద్దని అది అరణ్యంలోకి వెళ్ళింది. ఈ నీలం నక్కని చూడగానే మిగిలిన నక్కలు పారిపోయాయి, పెద్ద పుల్లు పారిపోయాయి, ఏనుగులు పారిపోతున్నాయి, సింహాలు వచ్చాయి. ఎందుకు అలా పరిగెడుతున్నారు మీరందరూ అని అడిగాయి. అరణ్యంలో పుట్టి బుద్ధిరిగి ఇప్పటి వరకు మనం చూడని ప్రాణి ఒకటి వచ్చింది. అది అసలు మనం ఎప్పుడూ చూడలేదు, అటువంటి రంగుతో ఉంది. అది ఏం చెయ్యగలదో అని మేము పారిపోతున్నాం అన్నాయి. అంటే సింహం అంది, నాకన్నా గొప్ప ప్రాణి ప్రపంచంలో లేదు, కాబట్టి మీరు భయపడకండి, రండి నాతో అంది. అన్నీ కలిసి ఈ నీలం రంగులో ఉన్న నక్క దగ్గరికి వచ్చాయి. పైన ఉన్నటువంటి రంగు చూసి, రూపాన్ని చూసి సింహానికి కూడా భయం వేసింది. ఏమిటంటే ఇలాంటిది ఎప్పుడు నేను చూడలేదు, ఇలా ఉంది ఏమిటని. సింహం వెంటనే బాణీ మార్చింది, ఇప్పటి వరకు నాకు తెలిసి నేనే పరాక్రమం ఉన్న ప్రాణిని, నాకన్నా మీరు చాలా పరాక్రమం ఉన్న ప్రాణి ఏమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చూడలేదు, నేను బలాబలములను నిర్ణయించడానికి. కాబట్టి మీరు అటువంటి ప్రాణ, నన్ను కూడా గెలవగలిగిన వారా అంది. ఇది నోరు విప్పింది అనుకోండి, సింహం పసిగడుతుంది నక్కని. ఇది అనుకుంది లోపల, ఎంత అదృష్టం, నీలిమందు గోనలో పడ్డాను. సింహం నన్ను చూసి నాకన్నా మీరు శౌర్యవంతులా అని అడుగుతోంది. కాసేపు ఏమీ మాట్లాడకుండా తల ఇలా అంటే సింహం భయపడుతుంది ఖచ్చితంగా, మిగిలి పరిగెత్తే కదా, భయపడుతుందని అంది. అంటే సింహం అంది, అయ్యా అయితే ఉత్తర క్షణం మిమ్మల్ని రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను, నా పదవికి రాజీనామా చేసేసాను, ఇంక నుంచి మీరే మమ్మల్ని పరిపాలించుదురుగాక అంది. అలాగేనని అప్పటి నుంచి నక్క చక్కగా సింహాసనం మీద కూర్చుని సింహం వేటాడి తెచ్చినటువంటి ఏనుగుల కుంభస్థలాల మాంసం తింటోంది. తింటూ ఒక గుహలో పడుకుని ఉంటోంది. ఎక్కువ దర్శనం ఇవ్వదు ఎవరికి, ఎప్పుడో ఒకసారి దర్శనం ఇస్తుంది. అలా కాలం గడిపేస్తోంది. లోపల మాత్రం బెరికే. ఎందుకని? నోరు విప్పి ఎక్కువ మాట్లాడినా, ఎక్కువ నడిచినా, ఎక్కువ పరిగెత్తినా, రంగు వెలిసిపోయినా దీని బతుకైపోయినట్టే. సింహం ఏమే నీకా, నేను ఇన్ని తెచ్చానని అడుగుతుంది. అందుకని పైకి తాను అలాగే ఉండాలి, లోపల తానెవరో తనకి తెలుసు. కాబట్టి ఇలా ఉంది. ఒకనాడు కొన్ని ప్రాణుల్ని తీసుకుని పెద్ద మహారాజా వారు వెళ్ళినట్టు అరణ్యంలోకి విహారయాత్రకు వెళ్ళింది. దాని కర్మ కొద్దీ హోర్న వర్షం పడింది. వర్షం పడేటప్పటికి దీని ఒంటికున్న నీలి రంగు వదిలేసింది. వదిలేయగానే నక్కలు చూసి, ఓసి తుంటరి నక్క నువ్వా అన్నాయి. ఈ వార్త సింహానికి తెలిసింది. ఆ తర్వాత ఇంక నేను చెప్పక్కర్లేదు. కాబట్టి దంభము ఏం చేస్తుంది అంటే చిట్ట చివరికి తననే సంహరిస్తుంది. ఈ దంభము పైకి ఒకలా కనపడుతుంది, లోపల ఒకలా ఉంచుతుంది. ఇది ప్రతి క్షణం వెన్నంటి వస్తూనే ఉంటుంది. మీరు చూడండి, మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది, దాన్ని ప్రయత్నపూర్వకంగా గెలవాలి. ఇంగ్లీష్లో ప్రిజుడీస్ అంటారు. ఇప్పుడు ఎవరో వస్తున్నారనుకోండి, వారిని చూడగానే నాకు అనుమానం వస్తుంది, అయ్యోయ్ జాగ్రత్తగా ఉండాలి రోయ్, మనం ఈయనతో మనిషిని చూస్తే అనుమానంగా ఉందంటాడు. ఆయన మహాపురుషుడై ఉండొచ్చు, నీకు ఎందుకు అలా అనిపించాలి? కాబట్టి మనస్సుని తెల్లటి వస్త్రంలా, తెల్ల కాగితంలా ఉంచుకుని తొందరపడి నిర్ణయాలకి రాకుండా ఇక్కడ ఏదుందో దాన్ని మధురమైనటువంటి మాటతో చెప్పి కార్యక్రమాన్ని దిద్దగలిగినటువంటి సమర్థత ఉండాలి తప్ప ప్రతి క్షణం లోపలొకటి పైకొకటి, లోపలొకటి పైకొకటి, లోపలొకటి పైకొకటి ఉంటున్నాం అనుకో, అది దంభం, మహాపాప కార్యం. ఇది ఏం చేస్తుందంటే ఈ పరిస్థితికి అలవాటు పడిపోతే పైకి ఒకలా ఉంటాడు, లోపల మాత్రం ఒకలా ఉంటాడు. ఈ లోపల ఉన్న తత్వాన్ని చూసేవాడు ఒక్కడే ఉంటాడు, వాడు ఈశ్వరుడు, వాడు కనిపెడుతుంటాడు. లోకం నిన్ను కనిపెట్టలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈశ్వరుడు కనిపెడుతున్నాడు.
ఈశ్వరుడే దెబ్బ కొట్టిన నాడో నువ్వు ఇంకా నడుమెత్తలేవు. ఆ స్థితి తెచ్చుకోకూడదు. లోపల ఎలా ఉన్నావో పైకి అలాగే ఉండడానికి కనీసం కొంత ప్రయత్నం ప్రారంభం చెయ్యాలి. అది మనం చెయ్యలేము. కాబట్టి ఏం చెయ్యాలి అంటే, ఈ దంభమునకుండే లక్షణం ఏమిటంటే అది సత్యముగా ఉండడాన్ని అంగీకరించదు. సత్యమే ఈశ్వరుడు, సత్యమును గ్రసిస్తుంది. అది సత్యం అంటే కృష్ణుడిని తినేస్తానంటుంది. కానీ ఇప్పుడు కృష్ణుడు ఆ సత్యము లోపల ఉండాలంటే, పైన లోపల ఒకేలా ఉండాలంటే మన వల్ల కాదు. మనం ఏం చెయ్యాలి? ఎప్పటికప్పుడు లోపల ఎలా ఉన్నామో పైన అలా ఉండే ప్రయత్నం మీరు మొదలు పెడితే కష్టం. మీకు తెలియకుండానే దంభానికి వశులవుతారు. కాబట్టి ఏం చెయ్యాలంటే భగవంతుని యొక్క స్మరణ చేస్తుండాలి. కృష్ణ 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 గోవింద నారాయణ ముకుంద శివ మహేశ్వర అని లోపల అనుకుంటున్నారు అనుకోండి. ఈ నామము ఏం చేస్తుందంటే మనస్సుని నిరంతర ప్రక్షాళనం చేస్తుంటుంది, అస్తమానం తుడిచేస్తుంటుంది. చాలా గమ్మత్తైనటువంటి ప్రాణులు ఉంటాయి ప్రపంచంలో. అవి చాలా అశుభ్రమైనటువంటి వాటి మీద వాళ్తాయి. కానీ వాటికి మాత్రం ఏ అంటు రోగం రాదు. అవి అంటు రోగాలు తీసుకొస్తాయి. మీరు ఈగ చూడండి, ఇలా ఇలా తుడిచేసుకుంటూ ఉంటుంది ఎప్పుడు. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, నీవు జీవితంలో బాగుపడాలంటే నేను కొన్నిటిని చెప్తాను, వాటిని ఆదర్శంగా పెట్టుకో చాలు. ఇంకా నీకు అసలు నిజంగా ఇంతకన్నా ఆదర్శవంతమైనవి నీకు ప్రపంచంలో అక్కర్లేదు అంటాడు. ఏవి? ఒకటి చీమని నువ్వు ఆదర్శంగా తీసుకో. ఎలా? ఇంత పంచదార ఇంత ఇసక కలిపేసి తీసుకొచ్చి అక్కడ పోసేస్తే పంచదార రేణువులన్నీ ఏరి తీసుకెళ్లిపోయి ఇసకనంతటినీ వదిలేస్తుంది చీమ. ఈ జగత్తులో సారవంతమైన విషయమును గ్రహించి అసారవంతమైన విషయమును విడిచిపెట్టడం నేర్చుకో. పదిలం చేసుకో లోపల. ఇది నేర్చుకో. 2, బాతులా బ్రతుకు. బాతు తెల్లగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. ఆ బాతు మీదకి బురద చుక్కొచ్చి పడుతుంది. వెంటనే మీరు ఎప్పుడైనా బాతుని చూడండి, చిత్రంగా ఉంటుంది అంటుంది, అనగానే టకటకలాడుతుంది శరీరం. ఆ బాతు మీద ఉన్న బురద చుక్క కిందకి జారిపోతుంది. జారిపెట్టి అల్లగా మల్లెపూలా ఉంటుంది. ఉండేది ఎప్పుడూ బురదలో ఉంటుంది. నేనండి ఇలా అయిపోవడానికి కారణం, నేను ఫలానా వాళ్ళతో తిరిగాను, నా కంపెనీ మంచిది కాదు, నేను అలాంటి వాళ్ళతో ఉన్నాను అని అనకూడదు. బాతు బురదలో ఉండి బురద అంటలా నీకెందుకు అంటుతోంది? నువ్విక్కడ స్వచ్ఛంగా ఉంటే నువ్వు ఇతరుల్ని మార్చగలవేమో, ఇతరులు నిన్ను మార్చలేరు. నీ దగ్గర ధీశక్తి లేదు. నీది పిరికి మనస్సు. నువ్వు తొందరగా వశుడవైపోతావు దుర్గుణములకు. అంటే నీ మనస్సు బలహీనం. దాన్ని పదిలము చేసుకోవడం మానేసి, శక్తివంతము చేయడం మానేసి, చీడాపీడా తొలగించడం మానేసి ఇతరుల యందు దోషమును ఆరోపిస్తున్నావు నువ్వు పాడవడానికి. అది నీ ఇంకొక పెద్ద దోషం. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? బాతులా ఉండడం నేర్చుకో, హంసలా ఉండడం నేర్చుకో. హంస పాలని నీటిని కలిపి పెడితే పాలు తీసుకుని నీరు విడిచిపెడుతుంది. జగత్తు యందు బ్రహ్మమును దర్శనం చేసి జగత్తుని విడిచిపెట్టడం అలవాటు చేసుకో. నువ్వు ఈ 3 అలవాటు చేసుకుంటే నీకు ఇంకింతకన్నా గొప్ప విషయం అక్కర్లేదు. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు సద్గురువు దగ్గరికి వెళ్ళు. నోరు విప్పితే అప్పటికది కఠినంగా ఉండొచ్చేమో, కానీ ఆయన నోటి వెంట వచ్చిన మాట తప్పకుండా నిన్ను ఉద్ధరించగలిగినదే. ఆయన సదుద్దేశ్యముతో మాట్లాడతాడు. అటువంటి గురువు దగ్గరికి వెళ్ళు. పరమహంస ఓ మాట అంటారు. ఆయన ఒకసారి ఒక బిల్వవనంలోకి వెడుతున్నారు. వెడుతుంటే ఒక కప్ప అరుస్తోంది. ఆ కప్ప అరిచింది 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 అరిచింది. అయ్యో పాపం, కప్ప ఏదో చాలా బాధలో ఉంది, చీకట్లో ఎక్కడో అంత అరుస్తోంది అనుకుని ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తుంటే శిష్యుడితోటి మళ్ళీ కప్ప అరుస్తూనే ఉంది. ఏంటి కప్ప ఇంత ఆర్తితో అరుస్తోంది? దీపం పట్టరమ్మని చూశారు. చూస్తే ఒక బురద పాము తను మింగలేనంత పెద్ద కప్పని పట్టుకుంది. పరమహంస అన్నారు, యోగ్యుడు కాని గురువు చేతిలో పడిన శిష్యుల్లా ఉంది కప్ప అన్నారు. అదేమిటి అన్నారు శిష్యులు. అది త్రాచుపాము అయి ఉంటే ఈ కప్ప చచ్చిపోను. అది బురదపాం కాకపోతే కప్ప వెళ్ళిపోను. అది వదలదు, సంపదు. గురువు అవతల వాడిని ఉద్ధరించడు, వదిలిపెడితే శపిస్తానంటాడు. బురదపాము లాంటి గురువు దగ్గరికి వెళ్ళకు. బురదపాము నోట పడ్డ కప్పలా పాడైపోతావు. ఈశ్వరుడు యందు మాత్రమే మమేక బుద్ధి కలిగినటువంటి గురువులను ఆశ్రయించు అని రామకృష్ణ పరమహంస నోరు విప్పితే మహానుభావుడు దంభము ఎలా ఉంటుందో బురదపాముకి త్రాచుపాముకి చెప్పారాయన. మహానుభావుడు. అందుకే నాకు ఆ పరమహంస అంటే
నిన్న చెప్పాను కదా నాకు చాలా ప్రాణాలని, అందులో అదొకటి. అందుచేత ఎంత గొప్పగా చెప్తారో చూడండి. కాబట్టి ఆ దంభమును మీరు ప్రయత్నపూర్వకముగా మీరు కాదనలేరు, దంభమును తప్పించుకోలేరు. కానీ ఆ దంభమును తప్పించుకోవడానికి చెయ్యవలసింది గోపాల బాలురు ఏం చేశారు? కృష్ణ 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 అన్నారు. కృష్ణుడు లేకపోతే ప్రాణము లేని ఇంద్రియముల వలె అయిపోయారు. కాబట్టి దంభమన్నది ఉంటే చేసేది ఏమిటంటే సత్యాన్ని మింగుతుంది. అందుకని కృష్ణుడు మింగబడాలి ముందు. ఆర్తి చెందేవాడు ఉంటే అగ్నిహోత్రమై బయటికి రావాలి, దంభాన్ని చీల్చాలి. చీలిస్తే ఇప్పుడు కృష్ణుడు ఎవరికి దక్కాడు? గోపాల బాలురకు దక్కాడు. గోపాల బాలురు దక్కించుకున్నారా? కృష్ణుడు తనంత తాను గోపాల బాలురికి దక్కాడా? చెప్పండి. కృష్ణుడే దక్కాడు, వాళ్ళు దక్కించుకోలేదు. ఎలా తనని వాళ్ళకి ఎలా దక్కించుకున్నాడు? వాళ్ళు కృష్ణ అన్నందుకు, ఆర్తితో ఉన్నందుకు. నువ్వు అలా ఉండు చాలంతే. ఈశ్వరుడున్నాడు, ఆయన గురించి ఆర్తితో ఉండు, ఆయన గురించి నామం చెప్పు, ఆయన ఉన్నాడని నమ్ము చాలు. నీ దంభం ఆయన తీసేస్తాడు. తీసి నిన్ను పుణ్యపురుషుడుగా ఆయన మార్చగలడు అని ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానమును మనకి వివరణ చేశారు. ఆపదల మీతనాపద లీపాపని చెంది తొలగే ఈయర్భకుపై వేవడిన కలులు దహనుని వైపుల శలభముల పగిదిపడిరి ధరిత్రిన్. పోతన గారంటారు, దీపం మీద వెళ్లి పడిపోయినటువంటి శలభములు ఎలా కాలిపోతాయో పురుగులు, అలా ఈ పిల్లవాడి మీద ఎంతమంది రాక్షసులు నిర్జిద్దామని ప్రయత్నము చేసినా వారందరూ మడిసిపోయినారు. ఇక్కడ భగవంతుణ్ణి నిలబెట్టడం ఒక్కటి చేతనైతే చాలు. ఆలయం కట్టాడు, బంగారు గోపురం పెట్టాడు, బ్రహ్మాండమైన ముఖమంటపం కట్టాడు, అద్భుతమైనటువంటి. ఇది కూడా రామకృష్ణ పరమహంస ఉపాఖ్యానమే, నేను సొంతంగా చెప్తున్నది కాదు. బ్రహ్మాండమైన 10 ఎకరాల స్థలంలో దేవాలయం కట్టాడు, మెయిన్ గేటు పెట్టాడు, చోటు కాంపౌండ్ వాల్ పెట్టాడు, ధ్వజస్తంభం పెట్టేశాడు, నందీశ్వరుణ్ణో గరుడ వాహనాన్నో తీసుకొచ్చాడు పెట్టేశాడు, దేవాలయానికి గొప్ప తలుపులు చేయించాడు, గడియలు చేయించాడు, అన్నీ చేయించేశాడు. మంచి ఉత్సవం రోజు భీష్మ ఏకాదశి. అటువంటి రోజున ఒక ఆయన ఆ గుడిలోకి వచ్చి నా మంటపానికి 4 వైపులా 4 మనుషుల్ని పెట్టి శంఖాలు పూరింపించాడు. ఆ శంఖాలు విని దేవాలయంలోకి దర్శనానికి ఎడదామని భక్తులు కొన్ని వేల మంది పరిగెత్తుకొచ్చారు. తలుపులు తీశారు. లోపల చూసి అన్నారు, ధూర్తుడా, ఇది ఈశ్వరుడు లేని ఆలయము, దీనికి యోగ్యత లేదు, దర్శనీయము కాదు. ఎందుచేత? ఆలయం ఎంత ఉంటే ఎవరికి కావాలి? ఈశ్వరుడేడి? అందులో ప్రతిష్ఠ జరిగిన మూర్తి ఏది? ప్రతిష్ఠ జరిగిన మూర్తి లేనప్పుడు అది ఒక కట్టడమేమో, అది ఆలయము కాదు. నీకు ఎంత ఐశ్వర్యం ఉంటే ఎవరికి కావాలి? ఎంత పాండిత్యం ఉంటే ఎవరికి కావాలి? నువ్వు ఎంత పొడుగ్గా ఉంటే ఎవరికి కావాలి? ఎంత తెల్లగా ఉంటే ఎవరికి కావాలి? ఎంత గొప్ప బట్ట కట్టుకుంటే ఎవరికి కావాలి? నువ్వు ఎన్ని చెప్పగలిగితే ఎవరికి కావాలి? నువ్వు ఇక్కడ ఈశ్వరుణ్ణి నిలబెట్టగలిగావా? నిలబడతాడు ఈశ్వరుడు. ఎంతసేపు నిలబడతాడు? దుర్వాసన రాకపోతే నిలబడతాడు. ఏది దుర్వాసన అంటే ఇదిగో ఈ దంభము మొదలైనటువంటివి రానంతసేపు. వాణ్ణి ఇక్కడ నువ్వు నిలబెట్టగలిగితే, ఆసురీ గుణములు ప్రవేశించే ప్రయత్నం చేసినా లోపలికి నామం పట్టుకుని వాణ్ణి ఇక్కడ నిలబెట్టావు కాబట్టి అవి మడిసిపోయి రాలిపోయి నువ్వెప్పుడూ పవిత్రమై ఉండిపోతావు. ఒక్కసారి పరమశివుని యొక్క తల మీద పడింది గంగ. పడి భవాంగ పతితంతో ఎం పవిత్రమితి పస్పృశు, పరమ పవిత్రమైపోయి ప్రవహించింది. ఆ తర్వాత అందులో శవాలు పడ్డాయి. ఆ తర్వాత అందులో ఘాట్స్ నిండా శవాల్ని కాల్చి బూడిద కలిపారు. ఆ పైన ఘాట్లో శవాన్ని కాల్చి నిమజ్జనం చేసేస్తారు ఆ బూడిద. ఇక్కడే ఒకడు ములుగుతోంది గంగ. శంకరుడు యొక్క మూర్ధన్య స్థానములకు తగిలి, శరీరములకు తగిలి కింద పడింది. అందులో ఇంకా తర్వాత ఎన్ని పడుతున్నది పవిత్రమే. ఇక్కడ ఈశ్వరుణ్ణి నిలబెట్టడం నీకు అలవాటైపోతే లోపలికి ఆసురీ గుణములు ప్రవేశించే ప్రయత్నం చేసినా ఈశ్వరుణ్ణి చూసి బయటికి పోయినట్టు, వెంటనే లోపల తేజోవంతమైన మూర్తిని చూసి ఆసురీ గుణములు వెనక్కి పారిపోతాయి. అంతే, లోపలికి ప్రవేశించలేవు, అవి కూర్చోలేవు. కాబట్టి గోపాలబాలుడు కృష్ణుడి గురించి ఆర్తి చెందినట్టు మనుష్య జన్మలోకి వచ్చావు కనుక నువ్వు భగవంతుడి గురించి ఆర్తి చెందడం నేర్చుకో. ఇది వేరొకరి యొక్క ప్రబోధము చేత వచ్చేది కాదు. నీ అంత నువ్వుగా పరిశీలనము చేసుకోవాలి. చేసుకుని భగవంతుడి గురించి ఆర్తి భక్తి అలవాటు చేసుకోవాలి. అది మాత్రమే రక్షించగలదు, అన్యములు రక్షించలేవు. కాబట్టి అలా ఆనాడు
ఆ బకాసుర వృత్తాంతమనందు భగవానుడు రక్షించినటువంటి ఒక మహోత్కృష్టమైన ఆఖ్యానాన్ని ఆవిష్కరించి ఒకానొక నాడు కృష్ణ పరమాత్మ పిల్లలందరితో కలిసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆయనకు ఒక ఊహ వచ్చింది. రేపటి రోజున మనందరం కలిసి వనభోజనాలకు బయలుదేరదాం. కాబట్టి పిల్లలారా, మీ అందరూ కూడా ప్రొద్దున్నే బయలుదేరేటప్పుడు చక్కగా చిక్కాలు పట్టుకుని అందులో మీకు ఇష్టమైనటువంటి మధురమైన పదార్థాలు పట్టుకుని ఆ చిక్కాలకు తగిలించుకుని రండి, మనందరం కలిసి వెడదాం. అరణ్యంలోకి వెళ్ళి కూర్చుని అందరం కలిసి ఆ తెచ్చుకున్నటువంటి చల్దులు ఆరగిద్దాం. అదే వనభోజనం అంటే. కాబట్టి బయలుదేరదాన్ని రండి అన్నారు. కృష్ణుడు ఎంత చెప్తే పిల్లలకంత వాళ్ళందరికీ పరమ సంతోషం కలిగిపోయి వాళ్ళందరూ సరే మనం వనభోజనానికి వెడదామన్నారు. ఈ పిల్లలందరూ వనభోజనానికి వెడుతున్నారు కదా, కొంచెం వాళ్ళకి ఇంట్లో ఉన్న మంచి మంచి వస్తువులన్నీ తీసుకున్నారు. పోతన గారు దాని మీద ఎంత గజ్జి ఇచ్చారోనండి, నిపజ్యాలు ఇచ్చారో. నిజంగా వాళ్ళకి అమ్మ బంగారు ఆభరణములు పెట్టింది, బంగారు గొలుసులేసింది, బంగారు గాజులేసింది, కంకణాలు పెట్టారు. ఇన్ని పెట్టినా వాళ్ళు ఇలా అడవిలోకి వెళ్ళారట ఆవుల్ని దూడల్ని తీసుకుని. వెళ్ళగానే వాళ్ళకి ఏమిటో తెలుసా అండి, ఊహ ఒక్కటే వాళ్ళకి తెలిసింది. కృష్ణుడు ముందు లేస్తాడు, బయటికి వస్తాడు ఆ బృందావనంలో. వచ్చి తన కొమ్ము బూర చేత్తో పట్టుకుని ఊదుతూ తిరుగుతాడు. అలా కాసేపు తిరగగానే కృష్ణుడి కొమ్ము బూర వినపడగానే ఆ కృష్ణుడు లేచిపోయాడు, మేము వెళ్ళిపోవాలి, కృష్ణుడు బయలుదేరిపోతున్నాడు అని వాళ్ళందరూ బయలుదేరిపోతారు. అంతే. ఆ కృష్ణుడు ఎటు వెళ్ళిపోతారు వాళ్ళందరూ. కాబట్టి వీళ్ళందరూ కలిసి బయలుదేరిపోయారు. ఆయన కూడా అమ్మని కొసరి కొన్ని ఊరగాయలు పెట్టించుకున్నాడు. అమ్మ నాకు నువ్వు పిండి ఆవకాయ వేయమ్మా, అమ్మ నాకు మాగా వేయమ్మా అంటే, ఒక్కడివి ఎందుకు రాయిందంటే, అమ్మ నాకు అలా కాదమ్మా, నాకు కొంచెం తొక్కుడు పచ్చడి కూడా పెట్టమ్మా అని ఇవన్నీ ఆకులలో మూటలు కట్టించుకుని ఓ ముంతలో అన్నం పెట్టించుకుని దాని మీద పళ్ళెం పెట్టుకుని, గోపాల బాలురంటే వాళ్ళ శౌచము ఎంత గొప్పదో చూడండి. వాళ్ళు స్నానం పొద్దున్న కూడా చేయరు, సాయంకాలం వచ్చి చేస్తూ ఉంటారు దూడల్ని తోలుకొచ్చి. కాబట్టి వాళ్ళు కాలకృత్యాలు తీర్చేసుకుని ఓ కర్రకి వెనకాతల చిక్కం కట్టుకుని ఆ చిక్కంలో ఈ పచ్చడి ముద్దలు, ఈ పెరుగు ముద్దలు, అన్నం అన్నీ పెట్టుకుని కృష్ణుడు పిలిచాడు. సంతోషంగా అందరి దగ్గర ఒక కొమ్ము బోరు ఉంటుంది, ఒక వేణు ఉంటుంది, ఒక కర్ర ఉంటుంది. ఈ చిక్కం కింద పెట్టేస్తారు, ఆ కర్రతో తోలుతుంటారు దూడల్ని. ఈ దూడలన్నిటినీ విప్పుకుని ముందు ఆవులు దూడలు వెళ్ళిపోతున్నాయి, వెనక వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇందులో కొన్ని ఆవుల్ని మరలుస్తారు, ఆ ఆవులు పరిగెడుతుంటాయి, వెనక వీళ్ళు పరిగెడుతూ ఉంటారు. ఎంత ఆశ్చర్యంగా పరిగెత్తేవారంటేట, వాళ్ళు పందాలు వేసుకునేవారట. కృష్ణుడు అనేవాట, ఒరే అదిగో అక్కడి నుంచి చూసారా పక్షుల గుంపు వస్తోంది. ఇప్పుడంటే ఎక్కడ కనపడుతున్నాయండి, నిజంగా అలా వచ్చేసి ఆ పక్షుల గుంపులు అలాగా ఒకే గుంపు ఇలా పెద్ద తోరణం కింద వెళ్ళిపోయేవి ఆకాశంలో పొద్దున్న లేచి. అలాగే సాయంకాలం మళ్ళీ అలాగే వచ్చేసేవి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎంత అనుభవించాడో, మహానుభావుడు, భావుకుడు. కాబట్టి పక్షుల గుంపులు బారులు అవిగో అంటాడు ఒక పాటలో. నిజంగా ఎంత గొప్ప పాటలండి ఆ పాటలు. సరే, ఇప్పుడు మళ్ళీ నేను అందులోకి వెళ్తే మళ్ళీ అదో స్పృహ ఎందుకు వచ్చింది. కానీ నిజంగా అలా సాయంకాలం కూర్చుని ఆ తెల్లటి పక్షులు బారే వేళ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళకండి అని చెప్పి పిల్లల్ని లోపలికి తీసుకెళ్లిపోతుండేవారు, పసిపిల్లల్ని. ఆ పక్షులన్నీ అలా వెళ్ళిపోతుంటే పొద్దున్నే బాలభానుడు ప్రకాశంలో వాటి నీడ బాగా పెద్దది పడుతుంది. ఈ పిల్లలట పందెం వేసుకునేవారట, అదిగో ఒరే పక్షుల గుంపు వచ్చేస్తుంది. ఆ నీడ పడుతుంది కదా భూమి మీద, ఆ నీడతో పాటు పరిగెత్తాలి. ఎవరు తొందరగా ఎక్కువ దూరం పక్షుల నీడతో పాటు పరిగెడతారో వాళ్ళు గెలిచినట్టు. అనేటప్పటికీ వీళ్ళందరూ గబగబా దట్టీలు కట్టేసుకుని, వేణువులు చేత్తో పట్టుకుని, కొమ్మబూరలు దోపేసుకుని రెడీగా ఉండేవారు. ఆ పైన పక్షులు వచ్చేటప్పటికి వాడి నీట పడేది. నీడ పడగానే ఆ నీడతో పాటు వీళ్ళందరూ పరిగెత్తేవారు. పరిగెత్తి అందరికన్నా ముందు ఎవరో ఒక్కడ వెళ్ళగలిగేవాడు, మిగిలిన వాళ్ళందరూ చతికిలు పడిపోయేవారు. నువ్వు గెలిచావురా అని చెప్పి వాడిని భుజాల మీద కూర్చోబెట్టుకుని ఊరేగించేవాడు. ఒక్కొక్కసారి వాడు కృష్ణుడు భుజాలు ఎక్కేవాడు. ఆశ్చర్యం. ఎక్కితే కృష్ణ పరమాత్మ వాడిని మోస్తూ ఉండేవారు. కొంతమంది ఇలా కర్ర వేసుకుని ఇలా చిక్కం తగిలించుకుని వెళ్ళిపోతుంటే ఒక్కొక్కడు చాలా జాగ్రత్తగా వచ్చి ఆ చిక్కానికి ఉన్న మూత పైకెత్తి అందులో చేయి పెట్టి వాడు కొబ్బరుండలు తెచ్చుకుంటే ఓ 2 కొబ్బరుండలు తీసేసుకుని పక్కవాడి కోటి పెట్టి వీడోడు తినేస్తుంటే వీడికి ఏదో అనుమానం వచ్చి చూసేటప్పటికి వాడు కొబ్బరుండలు తీసేస్తుండేవాడు. ఊరే నా కొబ్బరుండలు తీసేస్తున్నావు అని వాడు ఆ చిక్కం అక్కడ పెట్టి వెంట పడితే వీడి మధుర పదార్థం గబగబా నోట్లో పెట్టుకుని తినేస్తూ పరిగెత్తేస్తుండేవాడు. వాడు అక్కసు వచ్చేసి నా కొబ్బరుండలు తినేసామని పరిగెడుతుంటే దొరకకుండా వాడు ఇలా 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 పరిగెత్తేవట. అసలే కొబ్బరుండ తినేశాడని వీడి చిక్కం పెట్టేట వెళ్ళగానే వీడి చిక్కంలో ఉన్న ఉండలు మిగిలిన వాళ్ళు తినేసేవాడు.
అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ముందెళ్ళి ఎవరు కృష్ణుడిని ముట్టుకుంటారో అనేవారు. అందరూ పరిగెత్తికెళ్ళి కృష్ణుడిని ముట్టుకునేవారు. నీళ్లలో పడిపోయేవారు, చాపల్లా ఈదేవారు. తల్లులు అంత మంచి మంచి ఆభరణాలు పెడితే అవన్నీ వదిలేసి చెట్లెక్కి ఆ చెట్లకున్నటువంటి చిన్న చిన్న పళ్ళగుత్తులు కోసుకుని వాటిని చెవులకు పెట్టుకునేవారు. మంచి మంచి పెద్ద పెద్ద అడవి తీగలకి ఇంతంత పువ్వులు పూస్తాయి. ఆ అడవి తీగలు తెంపి వాటిని మెళ్ళో పూలదండల కింద వేసుకునేవారు. కృష్ణుడు ప్రభువు, మేమందరం ఆయన పరివారం అనేవారు. అని వీళ్ళందరూ బయలుదేరి కృష్ణుడితో ఆడుకునేవారు. ఒక్కొక్కసారి పెద్ద కోతుల యొక్క మూకలు కూర్చుని ఉండేవి. అక్కడ కూర్చునుంటే కోతులతో సమానంగా చెట్లెక్కాలి, అదో పందెం. కోతులన్నీ చెట్లెక్కుతుండేవి, వాళ్ళతో సమానంగా చెట్లెక్కేసేవారు, కోతులతో సమానంగా. ఇలా వాళ్ళు వాడని ఆటలు లేవు. అందరూ ఆడుకుంటూ కృష్ణుడితో తిరుగుతూ పొంగిపోతూ సంతోషిస్తూ పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటుంటే దేవతలను కూడా భయపెట్టగలిగినటువంటి రక్కసుడున్నాడు. వాడు ఎంత చిత్రమైన వాడంటే నిజంగా పోతన గారికే చెల్లిందండి మహానుభావుడి ఆంధ్రీకరణ. వ్యాసుల వారు అన్నారు సంస్కృత మూలంలో అఘాసురుడు అన్నారు. అఘము అంటే పాపము, అఘాసురుడు అంటే పోతన గారు ఏమని ఆంధ్రీకరించారంటే పాపపు రక్కసుడు అని ఆంధ్రీకరించారు. కాబట్టి ఇప్పుడు ఆయన అనుకున్నట్ట ఆయన బకాసురుడు యొక్క సోదరుడు. నా సోదరుడైనటువంటి బకాసురుణ్ణి కృష్ణుడు నిర్జించాడు. కాబట్టి గోపాల బాలురందరికీ కూడా ప్రాణ సమానుడైన వాడెవరు? కృష్ణుడు. కాబట్టి ఈ కృష్ణుణ్ణి చంపేస్తాను, కృష్ణుణ్ణి తినేస్తాను. జపిరము లేక ఇప్పుడు గోపుల గోపాల సుతుల కృష్ణుని తోడన్ గీపెట్టగ మింగదన్నది పాపపు రక్కసుడు త్రోవ పడియుండె నృపా. పోతన గారు అన్నారు ఈ రాక్షసుణ్ణి చూస్తే దేవతలు కూడా భయపడతారు అన్నారు. అలాంటి రాక్షసుడు అఘాసురుడు పాపపు రక్కసుడు వచ్చి పడుకున్నాడు అట్టంగా. ఆ పడుకున్నవాడు ఎలా పడుకున్నాడు? కొండ చిలవ రూపంలో పడుకున్నాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి అంశం. కొండ చిలవ తను వెంటాడి వెంటాడి ఏ ప్రాణిని చంపదు. దానికో గమ్మత్తైనటువంటి స్థితి ఉంటుంది. అది పెద్ద నోరు తెరుస్తుంది. తెలిసో తెలియకో అలా వెడుతున్నటువంటి ప్రాణి ఏదైనా కనపడింది అనుకోండి, దాని పక్క నుంచి వెళ్ళిపోతోంది అనుకోండి, అది చక్కగా ఓ పెద్ద రాయిలాగో మానులాగో పడుకుంటుంది. పడుకుంటే లేకపోతే ఓ చెట్టుకి చుట్టుకుని ఇలా కిందకి వేలాడుతూ ఉంటుంది, ఓ తీగలాగా. ఏదో పందో ఏదో ఒకటి అలా పరిగెడుతుంటుందో దున్నపోతో ఉంటే టక్కన పట్టుకుంటుంది. పట్టుకుని ఇంకక్కడి నుంచి అది మింగడం కూడా గమ్మత్తుగా మింగుతుంది బలిలాగే. మెల్లమెల్లగా మెల్లమెల్లగా కోరలలో ఉన్న విషాన్ని బాగా ఎక్కిస్తుంది. గింజుకుని 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 ఆ ప్రాణి ప్రాణములు వదిలిపెట్టాక అప్పుడు గుటుక్కుని మింగేస్తుంది. దానికి పళ్ళతో నవలడం ఈ ప్రక్రియ ఏం ఉండదు కొండ చిలవకి. అది పట్టిందంటే మింగేయడమే. కొండ చిలవ మింగేస్తే చిత్రం ఏమిటంటే అది వెంటనే ఏ చెట్టుకో చుట్టుకున్నప్పుడు లోపల ఉన్న ప్రాణి విరిగిపోతుంది శుభ్రంగా. అలాగే జీర్ణం చేసేసుకుంటుంది. అలా పడుంటుంది, పడుండి తినేస్తుంది అన్నింటినీ. అదో చిత్రం కొండ చిలవకి. అందుకే కొండ చిలవలా వాడు కదలరా అంటారు. దానికి కదలిక ఉండదు, కానీ ప్రాణుల్ని మింగేస్తుంది. అలా పాపపు రక్కసుడు త్రోవపడియుండె నృపా. ఒక కొండ చిలవ పడుకుంది. ఈ కొండ చిలవ యొక్క పై దవడ ఆకాశానికి పెట్టింది, కింది దవడ భూమి మీదకి పెట్టింది. లోపల పెద్ద ఎర్రటి నాలుక, పెద్ద పెద్ద కోరలు పర్వత శిఖరాల్లా ఉన్నాయి. దాని ఉచ్ఛ్వాస నిశ్వాసంలో లోపల నుంచి వేడి గాలి వస్తోంది. అది ఇతపూర్వం తినేసి సగం జీర్ణమై జీర్ణం కానటువంటి ప్రాణులు ఉన్నాయి కడుపులో, వాటి నుంచి కుళ్ళిపోయిన వాసన వస్తోంది, వేడి గాలి వస్తోంది. ఆ కొండ చిలవ పైకి చూస్తే దవడ లోపలికి ఎర్రటి మాంసం కనపడుతోంది. ఈ పిల్లలు అక్కడ దాకా వచ్చారు. వచ్చిన తర్వాత ఒకడు అన్నాడు, రే మనం రోజు బృందావనానికి వస్తున్నాం కదా, ఈ కొండ చిలవ అలా ఉందిరా, ఇదేదో కొండ చిలవ కింది దవడా కొండ చిలవ పై దవడా అన్నాడు. అంటే ఇంకోడు అన్నాడు, నిజమే రోయ్, ఆకాశం ఎర్రబడిందా అన్నట్టుగా ఉంది, ఇది కొండ చిలవే ఉంటుంది అన్నాడు. వేరొకడు అన్నాడు, ఇవి కొండ చిలవ కోరలే, అనుమానం లేదు అన్నాడు. అయితే ఇంతమంది అది కొండ చిలవా కాదా? కొండ చిలవే నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇప్పుడు దాని నోటిలోకి వెళ్ళాలా వెళ్ళకూడదా? పక్క నుంచి ఎక్కడైనా దారి చూడాలా? అది సామాన్యమైన కొండ చిలవ కాదు, ఆకాశాన్ని భూమిని కమ్మి నిలబడింది. ఇప్పుడు లేకపోతే వెనక్కి తిరిగి పారిపోవాలా ఎక్కడికైనా అంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు.
చిన్ని కృష్ణుడు నవ్వుతూ కనపడ్డాడు వాళ్ళకి. వాళ్ళన్నారు, బకునించంపిన కృష్ణుడుండ మనకున్ పామంచు చింతింపనీటికి రాపోతము దాటి ఇది కౌటిల్యంబుతో మింగుడున్ బకు వెంటంచను కృష్ణు చేతయనచున్ కంజాక్షులై చూచి ఉచ్చుకలై చేతులు వేసి కొంచు నగుచున్ దుర్వార్తలైపోవగన్. వాళ్ళ నమ్మకం చూడండి. వెనక్కి తిరిగి కృష్ణుణ్ణి చూశారు. చూసి అంటారు, బకునించంపిన కృష్ణుడుండ మనకున్ పామంచు చింతింపనేటికి. బకాసురుణ్ణి చంపిన కృష్ణుడు మన వెనకాలన్నాడు. కాబట్టి ఎదర కొండ చిలవైతే మనకేం భయం? మనం వెళ్ళిపోదాం. మనం బ్రతకాలా, మనని బ్రతికించుకోవాలా అన్నది మన పూచీ కాదు. మన వెనకాల ఉన్న కృష్ణుడు చూసుకుంటాడు. మీకెందుకురా భయం? వెనకాల కృష్ణుడు వస్తుంటే ఇది కొండ చిలవేమో, కృష్ణుడు ఆగమన్నాడా? ఒరే వెళ్ళకండ్రా, అది కొండ చిలవరా అన్నాడా ఆయన? ఆయన ఏం అనలేదు కదా. మనకి కృష్ణుడు ఉండగా భయం ఏమిట్రా, పదండి వెళ్ళిపోదాం. ఒకవేళ నిజంగా ఇది కొండ చిలవే అనుకో, కృష్ణుడు ఉండగా భయం ఏంట్రా, కృష్ణుడు చంపేస్తాడు కొండ చిలవని, పదండి రా లోపలికి వెళ్ళిపోదాం అన్నారు. అని చేతులు వేసి కొంచెం నగుచున్. వాళ్ళు ఏమైనా భయపడుతూ మణికర్ణికాబిలంలోకి దిగేటటువంటి వానరుల్లా దిగలేదు వాళ్ళు. వాళ్ళు ఎంత ధైర్యంగా వెళ్ళిపోయారంటే లోపలికి, కృష్ణుడు ఉన్నాడు రా అని ఒకళ్ళ చేతిలో ఒకటి మీద వేసుకుని నవ్వుకుంటూ ఆ చిక్కాలు పట్టుకుని ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని అన్నింటినీ తోలేశారు ఆ కొండచిలవ నోట్లోకి. వీళ్ళు వెళ్ళిపోయారు. ఎవరికి తెలుసది అఘాసురుడని? ఒక్క కృష్ణుడికి తెలుసు. ఇప్పుడు కృష్ణుడు అనుకున్నాడు వెనక నించుని, ధూర్త అఘాసురుడు అడ్డంగా పడుకున్నాడు. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? నేనున్నానని వెళ్ళిపోయారు. ఇప్పుడు నా కోసమే అది ఇంకా దవడలు ఇలా ముయ్యలేదు. వెళ్ళడమా వెళ్ళకపోవడమా? వెళ్ళి తీరాలి. ఎందుకని? వాళ్ళని బ్రతికించడానికి వెళ్ళాలి అనుకున్నాడు. అనుకుని దాని నోటి దగ్గరికి వెళ్ళేటప్పటికీ వీళ్ళందరూ దాని కంఠం దగ్గరికి వెళ్ళిపోయారు. అది నాలుకలు చుట్టి గుటుక్కుని మింగేసినారు. వాళ్ళు కడుపులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏమిటి? ఆ లోపల ఉన్న అగ్నిహోత్రపు వంటి విశ్వజ్వాలలకి మరణించారు. మరణించగానే ఆవులు, ఎద్దులు, దూడలు, గోపాలబాలురు అందరూ మరణించారు. కృష్ణుడు దాని కంఠం దగ్గరికి వెళ్ళాడు. అది కృష్ణుణ్ణి కూడా మింగబోయింది. ఆ పైనున్నటువంటి దవడ నొక్కేసింది. నొక్కేసేటప్పటికీ వామనమూర్తి అయి బ్రహ్మాండములను కొలిచినటువంటి స్వామికి ఒక పెద్ద ఇనప స్తంభంలా అయిపోవడం పెద్ద లెక్క. ఆయన నిటారుగా ఒక స్తంభంలా అయిపోయాడు. అది ఇలా నొక్కేటప్పటికీ ఈ స్తంభం లాంటి పరమాత్మ యొక్క శిరస్సు దాని దవడలోంచి పొడుచుకుని పైకొచ్చింది. ఈయన తన శరీరాన్ని పెంచాడు. దానికి లోపలికి ఊపిరి పీలిస్తే వెళ్ళడం లేదు. గిల్ల 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 కొట్టుకుంది. అటు తిరిగింది, ఇటు తిరిగింది. తిరుగుడు పడిపోయి ప్రాణాలు వదిలిపెట్టేస్తాం. ఈ గిలగిల కొట్టుకుంటున్న సమయంలో దాని కడుపులో ఉన్నటువంటి మరణించిన వారిని అందరినీ కృష్ణుడు చూశాడు. ఇక్కడ పోతన గారు అంటారు, ఆ పిల్లల్ని చూసి క్రూరవ్యాళ విశాల కుక్షిగతులన్ గోవత్స సంఘంబుతో కారుణ్యామృత వృష్టి చేత బ్రతుకంగా చూచి వత్సంబులున్ వారున్ తాను దదాస్య వీధి మగడన్ వచ్చన్ ఘనోన్ముక్తుడై తారానీకముతోడ నొప్పెసగు ఆ తారేషు చందంబునన్. అసుర సంధ్యవేళ అవుతుండగా నక్షత్రాలతో కలిసి ఆకాశమునందు ప్రకాశించినటువంటి చంద్రబింబంలా కేవలము తన కళ్ళల్లోంచి కారుణ్యామృత దృష్టిని వాళ్ళ మీద ప్రసరింపచేశాడు చిన్ని కృష్ణుడు. ఆయన కారుణ్యామృత దృష్టి పడగానే ఈ మరణించిన పిల్లలందరూ ఒక్కసారి జీవించారు. ఆవులు జీవించాయి, దూడలు జీవించాయి, ఎద్దులు జీవించాయి. అందరూ ఆ కొండ చిలవ నోట్లోంచి పక్కకొచ్చేసారు. పక్కకొచ్చేయి కానీ వాళ్ళు ఒక అద్భుతాన్ని చూశారు అన్నారు పోతన గారు. ఈ పాము కొట్టుకుంటోంది కొన ప్రాణంతో. ఇది ప్రాణం పోయింది. దాంట్లోంచి వచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి వెలుగు ఒక్కసారి పైకి లేచి ఈ చిన్ని కృష్ణుల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇంత పాపపు రక్కసుడు మోక్షం పొందేశాడు. కృష్ణుడి యొక్క స్పర్శ చేత ఆయనకున్నటువంటి పాపములన్నీ విరిగిపోయాయి. అయితే లీలకి ఏదో ఒక అర్థం ఉండాలి కదండి. అంటే ఈ లీల గురించినటువంటి అర్థం కానీ వ్యాఖ్యానం కానీ నిజానికి అక్కర్లేదు, మీరు పసిగట్టేశారు. ఎందుకని? అది పసిగట్టడానికి అవకాశం లేనటువంటి స్థితి ఏం కాదు. పేరే తెలిసిపోయింది మీకు. పాపపు రక్కసుడు. పాపం అనగానేమి పుణ్యము కానిది, పుణ్యం అనగానేమి పాపము కానిది. అంతే కదండి.
కాబట్టి పుణ్యం అంటే సత్కర్మ, పాపం అంటే దుష్కర్మ. పుణ్యంలోంచి ఏమొస్తుంది? సత్కర్మలోంచి సుఖం వస్తుంది. పాపకర్మలోంచి ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. కానీ పాపకర్మ ఏం చేస్తుంది? కొండ చిలవలా నోరు తెరుచుకుని మన దారిలోనే పడుకుంటుంది. అది ఏం చేస్తుందంటే మననే దానిలోకి నడిచేటట్టుగా చేస్తుంది పాపకర్మ. పాపకర్మ ఎప్పుడూ కూడా తనంత తానొచ్చి మింగదు. పాపకర్మ మిమ్మల్ని మింగలేదు. ఏమంటే పాపం నా చేత చేయబడింది అని అనడానికి వీలు లేదు. ఎప్పుడైనా మీరు దాన్ని చెప్పవలసి వస్తే యాక్టివ్ వాయిస్ లోనే చెప్పాలి. నేనే పాపము చేశాను. ఎందుచేత? కొండ చిలవ ఎదురుగుండా ఉంటుంది, పాపము ఉంటుంది. కానీ పాపమును మీరు చెయ్యను అంటే నీ చేత పాపము చేయించలేదు. నువ్వు నన్ను చేసి తీరు అని పాపకర్మ ఏం నీతో చేయించదు. కానీ మోహబుద్ధి బయలుదేరుతుంది. ఏం పర్వాలేదు చేసేద్దాం అని ఏదో అప్పటికి ఒక సుఖాన్ని కోరుతాడు. కోరి ఆ పాపపు పని చేస్తాడు. అందుకని కొండ చిలవ నోటిలోకి వీళ్ళే వెళ్ళారు. ఈ వెళ్ళిన వాళ్ళకి అసలు పాపకర్మ అంటే ఏమిటో పుణ్యకర్మ ఏమిటో తెలియాలంటే, సత్కర్మకి దుష్కర్మకి తేడా తెలియాలంటే వేదం తెలియాలి. అందులో చెప్పినటువంటి ధర్మముకు సంబంధించినటువంటి భాగముల గురించి చదవాలి. పెద్దల దగ్గర శ్రవణం చేయాలి. గోపాల బాలురికి అవన్నీ ఏమైనా తెలుసా? వాళ్ళకి ఏది పుణ్యమో ఏది పాపమో వాళ్ళకి ఏమైనా తెలుసా? వాళ్ళకేం తెలియదు. దేవతలు కూడా భయపడతారు ఆ పాపకర్మకి. ఎందుకని? అందులోకి ప్రవేశిస్తే దేవతల పదవులు కూడా ఊడిపోతాయి ఆ పాపకర్మ చేత. అటువంటి పాపకర్మ యందు వీళ్ళు వెళ్ళారు లోపలికి. కానీ వెడుతున్నప్పుడు వీళ్ళు ఒక పని చేశారు. ఏది చేశారు అంటే వెనక కృష్ణుడున్నాడు అన్నారు. ఇప్పుడు అది పాపమా పుణ్యమా వారికి తెలియదు, తెలియవలసిన అవసరము లేదు. తెలిసి చేస్తే తప్పు. ఇది పాపమో పుణ్యమో ఈశ్వరుడు చేయిస్తున్నాడు అని అమాయకత్వంతో పాపపు పని చేసేసి ఈశ్వరుడు చేయించాడండి అనకూడదు. అంత అజ్ఞానమైనటువంటి వాళ్ళు ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి వెనకాతలా ప్రవేశించారు. ఇప్పుడే పాపమును ఎవడు తీశాడు? ఈశ్వరుడు తీశాడు. తెలిసి నువ్వు పాపం చేశావు, ఫలితమును అనుభవించాలి. అందుకే శాస్త్రం ఏమంటుందో తెలుసా అండి? మరణము దేని వలన? పాపము వలన. పాపమే మరణమునిస్తుంది. ఒక్కొక్క నాడు భయంకరమైన మృత్యువునివ్వాలి. అప్పుడు ఎందుకు ఇస్తారు? చేసిన పాపకర్మ భయంకరమైనదైతే మృత్యువును ఇస్తారు. లేకపోతే రాదా అండి? వస్తుంది. కానీ పుణ్యం చేసిన వాడికి మృత్యు వస్తుంది. వాడు అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. బాగా గుర్తుపెట్టుకోండి. పూజ చేస్తే ఏమడుగుతారో తెలుసా అండి? దేవాలయానికి వెడితే ఏమడుగుతారో తెలుసా? పుణ్యనదీ స్నానం చేస్తే ఏమడుగుతారో తెలుసా? ఈ రెండే అడగాలి. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. అన్నిటికన్నా ప్రమాదకరమైనదేది? చేసిన పాపమును అనుభవములోకి ఈశ్వరుడు వృద్ధాప్యమునందు తెస్తాడు. అప్పటి వరకు నావారన్నవారు నావారు కారని తెలుసుకుని దూరంగా ఉండిపోయి తన మలమూత్రములు తాను విసర్జించలేక మంచాన ఉంటే అప్పుడు వస్తుంది కర్మానుభవంలోకి ఎంత ప్రమాదం వస్తుందో. వెళ్ళక తప్పదు ఎవరైనా. కానీ మహానుభావుడు నిజంగా ఎలా వెళ్ళిపోయాడరా, ఎంత పుణ్యం చేశాడో. అందుకే పెద్దలు అంటారు, చేసిన పాప పుణ్యములు దేని యందు తెలుస్తాయి అంటే మృత్యువునందు తెలుస్తాయి. అందుకని హాయిగా వెళ్ళిపోగలిగాడా అనాయాసంగా, సంతోషంగా, అందరి మధ్యలో ఉండగా. ఒక్కొక్క మహాపురుషుడు చూడండి, చక్కగా అందరితో మాట్లాడి పూజ చేసుకుని చాలా అమాయకంగా ఉంటారండి. ఏమి వాళ్ళకి తెలియక్కర్లేదు. వాళ్ళు పెద్ద ప్రాజ్ఞులై ఉండరు. వాళ్ళు ఏం పెద్ద పాండిత్యం ఉండదు. వాళ్ళు ఏం జ్ఞానం ఉండదు. కానీ వాళ్ళు బ్రతికినదంతా ఎప్పుడూ ఎవరికీ ద్రోహబుద్ధితో లేకుండా పరమ పుణ్యశీలురై ఒకరి యొక్క మంచిని కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు. వారికి ఈశ్వరుడు అంత అనాయాసమైన మరణమునిచ్చి అంత జాగ్రత్తగా విడదీసేస్తాడు. విడదీసేసి చక్కగా ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్తాడు. కాబట్టి అటువంటి అనాయాసేన మరణం, బ్రతికి ఉన్ననాళ్ళు వినాదైన్యేన జీవితం. ఒకటి దగ్గర ఇలా చెయ్యి చాపకుండా ఇలా పెట్టడమే వచ్చినటువంటి చెయ్యి. ఆ చెయ్యి ఇలా ఎందుకు పెడుతుంది అంటే లక్ష్మీదేవి కటాక్షం అటువంటిది ఆయనకి. ఆయన ఇంట్లో ఉన్న బావి, పూడిక తీస్తున్న బావి, ఇలా పెడుతుంటే అక్కడ ఊరుతుంటుంది. అటువంటి స్థితి బ్రతికినన్నాళ్ళు ఇచ్చింది. ఎప్పుడో అప్పుడు వెళ్ళాలి తప్పని శరీరం. వెళ్ళేటప్పుడు అనాయాసంగా వెళ్ళిపోయింది. రెండో రోజు ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు, అమ్మమ్మమ్మ మహాపురుషుడు వెళ్ళిపోయాడండి,
అన్నారు అని కొన్ని వేల కుటుంబాలు అన్నం తినడం మానేశాయి. అలా వెళ్ళిపోయాడు. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. ఇవి ఎప్పుడు వస్తాయి? నీ వెనకాతలే సర్వేశ్వరుడు ఉన్నాడని నువ్వు పూనికతో ఉండి ప్రవర్తించగలిగితే చాలు. వాడు ఉన్నాడు, నేను చేస్తున్న ప్రతి పని వాడు చేయిస్తున్నాడు. నువ్వు తప్పు చెయ్యి, నువ్వు తప్పని అంగీకరించి చెయ్యాలంతే. ఈశ్వరుడు ఉన్నాడు అని నువ్వు అస్తమానం అంటున్నావు అనుకో, నువ్వు తప్పు చేసే ముందు కూడా ఈశ్వరుడు చూస్తున్నాడా చూడలేదా? ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టుకున్నాడు, నన్ను చూడలేదు, గోపాలకృష్ణ గారి ఇంట్లో ఉన్నాడు దేవుడు, కాబట్టి ఇప్పుడు నేను తప్పు చేసేయచ్చు అని నువ్వు అనలేవు. సర్వాంతర్యామి, ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను, ఇది కూడా ఆయన చూస్తున్నాడు, ఆయన చూస్తుండగానే నేను తప్పు చేస్తున్నాను అని నువ్వు అనుకుని చేసి క్షమార్పణ చెప్పారనుకోండి ఒకసారి ఒక తప్పుకి, మీరు మళ్ళీ చేయండి అలాగే, అప్పుడు సిగ్గేసేస్తుంది. ఎలా చేస్తాం? ఒకసారి చేసాం, ఏదో క్షమార్పణ చెప్పాం, ఇలా అస్తమానం చేస్తూ ఆయన చూస్తున్నాడే, రాసుకుంటున్నాడే, ఎలా చేస్తాం ఈ తప్పులు? కాబట్టి ఏమైపోతుంది? తప్పు చేయడమే పోతుంది అంతే కదండి. అసలు ముందు ఇక్కడ విశ్వాసం ఉండాలి. ఉంటే ఎలా చేయగలరు మీరు? వాడు చూస్తున్నాడన్న భయం ఒకటి మీ లోపల ఉండిపోతుంది. కాబట్టి ఇది అఘాసుర వధ అంటే ఇంత పరమోత్కృష్టమైనది. ఇప్పుడు ఎవరు బ్రతికించగలిగారు? ఈశ్వరుడు బ్రతికించగలిగాడు. తెలియదు పాపం ఆయనకి పాపకర్మ అని, కానీ భగవంతుడు ఉన్నాడన్న నమ్మకంతో ఆ పాపకర్మలోకి వెళ్ళిపోయాడు. ఆయనకి తెలియదు అది నిజంగా పాపకర్మ అని తెలిస్తే చేయడు, తెలియక చేశాడు ఆయన. కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు అది పాపకర్మ అని, చేయడు. ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? ఈశ్వరుడు తన కరుణార్ద్ర హృదయముతో కూడిన దృక్కులు ప్రసరిస్తాడు, ఈశ్వరుడు రక్షించగలడు అని అఘాసుర వధ మనకందరికీ కూడా చిరస్మరణీయమై నిత్యస్మరణీయమై ప్రతిరోజు భగవంతుని యందు పూనికనిపించి ఈశ్వరుడు మనని అనుగ్రహించగలిగిన స్థితిని ఆవిష్కరిస్తుంది. ఇప్పుడు ఈ పిల్లలందరూ బయటికి వచ్చారు. ఇక్కడ శుకుడు పరీక్షిత్తుకి భాగవతం చెప్తూ ఒక చిన్న మెలిక పెట్టి వదిలేశాడు. ఆయన అన్నాడు, దీన్ని కౌమార పౌగండలీలా అంటారు అన్నాడు. పరీక్షిత్తు ఒప్పుకోలేదు. అలా ఎందుకంటారు అన్నాడు. కౌమారం అంటే 5వ ఏడు వచ్చే వరకు ఉన్న వయస్సుని కౌమారం అంటారు. 6వ ఏడు దాటితే పౌగండం అంటారు. 1 సంవత్సరం పూర్తయిపోతాయి. మరి కౌమారంలో జరిగింది పౌగండంలో ఎలా చెప్పారు పిల్లలు? 5వ ఏట ఇది జరిగింది పిల్లలందరికీ ఈ కథ. ఈ పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయేటప్పటికీ ఈ మరణించినటువంటి అఘాసురుడి యొక్క శరీరం శుభ్రంగా ఎండిపోయి ఒక గుహలా అయిపోయింది, పిల్లలు ఆడుకునే గుహలా. అంత ఎండిపోయింది, దుర్వాసన కూడా లేదు. ఇంత ఎండిపోయిన తర్వాత ఈ పిల్లలు ఇంటికి వెళ్ళి చెప్పారు, 1 ఏడాది పాటు ఈ పిల్లలు ఇంటికి వెళ్ళలేదు అన్నాడు. అందుకని దీని పేరు కౌమార పౌగండలీల. అంటే పరీక్ష అన్నాడు, ఆగండి 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 ఆగండి, అలా మీరు వెళ్ళిపోవద్దు, ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ముందు నాకు ఇది వివరణ చెయ్యాలి. కౌమారమునందు జరిగిన విషయం పౌగండములో ఎందుకు చెప్పారు? 1 ఏడాది పాటు పిల్లలు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? నాకు ఈ కథ చెప్పవలసింది అన్నాడు. ఆర్తి కలిగిన శిష్యుడుంటే గురువుకి ఉత్సాహం వస్తుంది. ఆయన అన్నారు, నీ యొక్క ఆనందాన్ని చూస్తే నాకు తప్పకుండా చెప్పాలనిపిస్తోందయా, విను. ఈ పిల్లల్ని బ్రతికించిన తరువాత కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ తీసుకుని బృందావనం లోపలికి వెళ్ళిపోయారు. ఆవులు, దూడలు, గోపాల బాలురు వాళ్ళందరూ మేము అందులోకి వెళ్ళాం, మేము చచ్చిపోయామో నువ్వు బతికించావో ఇవేం అడగరు వాళ్ళు. వీళ్ళకి కృష్ణుడు ఉన్నాడు అంతే పూనిక. మళ్ళీ వెళ్ళిపోయారు అంతే. వెళ్ళిపోయారు, హాయిగా ఆడుకుంటున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? 2 అయింది, 3 అయింది. ఇది కూడా ఆశ్చర్యం అండి. మీకు భక్తి పూజ ఎక్కడో ఉండవు. ఇక్కడ ఆకలి వేసింది అనుకోండి, ఇక్కడ ఆకలి వేయగానే ఓహ్ ఈశ్వరుడు ఇంద్రియములకు శక్తిని కల్పించడం కోసమని వైశ్వానర హోమం చెయ్యమని అడుగుతున్నాడు. కాబట్టి నేను ఒక్కసారి స్నానం చేయడమో లేకపోతే కాళ్ళు చేతులు మొహమో కడుక్కుని ఈశ్వరుడికి నేను తృప్తిపరచాలి అని మీరు 5 మాటలు ప్రాణాయి స్వాహ అపానాయి స్వాహ అని తీసుకుని భోజనం చేశారనుకోండి, యజ్ఞము చేసినట్టు ఆ ఇంట ప్రతిరోజు సోమయాజి తిరుగుతున్నట్టు. ఎందుకంటే ఆయన తీసుకున్నది అందుకు తీసుకున్నాడు. ఇక్కడ వైశ్వానరుడు ఉన్నాడు, ఆయన ఆకలిస్తూ అలా ఉండకూడదు. కాబట్టి ఆ వైశ్వానరాగ్నికి నేను హోమం చేస్తున్నానని తిన్నాడు. ఇప్పుడు ఆయన పూజ అస్తమానం చేస్తున్నాడా లేకపోతే ఎప్పుడూ చేస్తున్నాడా? మీకు దొరకడం, ఎప్పుడూ చేస్తుంటాడు. అదే గమ్మత్తు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి చిత్రం ఏమిటో తెలుసా అండి? మాకు ఆకలేసింది అని వీళ్ళు అనరు, వీళ్ళకి ఆకలేసింది అని కృష్ణుడు చెప్పాలి. నిజమే, మనకి అంతే, కృష్ణుడే చెప్తాడు.
మనం ఆదమరిచి తిరుగుతూ ఉంటే ఆకలేస్తుంది. ఆకలేస్తే ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. అయ్యో ఎండలో తిరిగావు, అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, నీకు ఆకలేస్తోందిరా, నువ్వు ఏదైనా తిను అని పరమాత్మే చెప్తాడు, కృష్ణుడే చెప్తాడు. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఏమన్నాడు వీళ్ళందరితో? ఒరే, మంచి ఎండలో తిరిగాంరా ఇప్పటిదాకా, ఎండన్ రగ్గితిరా అకటంబడితిరా ఇంకేలా విలంపింపక రెండో బలకులార చల్ది కుడవన్రం జస్థలం బిక్కడి దండన్ లేగలు నీరు త్రావి ఇరమందం బచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుచుండ అరమంద ప్రీతి భక్షింతమే అన్నాడు. ఒరే, మీరు ఇప్పటిదాకా ఎండలో తిరిగారు, బాగా ఆకలిస్తోంది, దాహం వేస్తోంది, మనం చల్దులు తెచ్చుకున్నాం కదా, రండి ఆ తెచ్చుకున్నటువంటి చల్దులన్నీ మనం కూర్చుని చక్కగా తిందాం అన్నాడు. వీళ్ళకి ఒక ఆశ్చర్యకరమైనటువంటి లక్షణం ఉంది. వీళ్ళు ఎలా తింటారో తెలుసా అండి? అమ్మయ్య కృష్ణ అయితే తినేద్దామని చెప్పి, ఒరే నేను కొంచెం అక్కడ కూర్చుని తింటాను, మీరు అలా కూర్చుని తినండి, మీరు అలా కూర్చుని తినండి అని ఎవడి మానాన వాడు వెళ్ళి ఎవడి క్యారేజీ వాడు ఇప్పుకుని వాడు కూర్చుని తినరు. వీళ్ళు తినేటప్పుడు వీళ్ళకి ఒకటి ఉండాలి. ఏమిటి ఉండాలో తెలుసా అండి? డైనింగ్ టేబులే ఉంటుంది, కానీ ఎదురుగుండా ఏదో ఒక భగవన్ మూర్తి ఉంటుంది, ఆయనతో కలిసి తింటున్నాడు తప్ప తాను తింటలేదు. ఈశ్వరుడు తాను నివేదన చేసినది ఈశ్వరుడు స్వీకరించి నవ్వుతున్నాడు. నేనే ఇచ్చాను రా వంకాయ కూర, నేనే ఇచ్చాను బంగాళదుంపల వేపుడు అంటుంటే ముద్ద తింటుంటాడు, తలెత్తితే ఆయన కనపడుతుంటాడు ఎదురుగుండా. ఈశ్వరుణ్ణి చూస్తూ తాను తింటుంటాడు. అది సంస్కారం, అలా ఉండాలి ఇల్లు. కాబట్టి అది యజ్ఞం. అలా తినగలిగితే వాడు యజ్ఞం చేసినట్టు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఎలా కూర్చున్నారు? జలజాంత స్థిత కర్ణికంతిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునింతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులు పువ్వులాకుల్ కంచంబులుగా భుజించిరటన్ గోపర్భకుల్ భూవరా. ఎందులో తింటున్నాం వాళ్ళకి లెక్కలేదు, ఏమి తింటున్నాం అసలు లెక్కలేదు. వాళ్ళు ఎలా తినాలి? జలజాంత స్థిత కర్ణికంతిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునింతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్. తామర పువ్వు బాగా ఇలా విచ్చుకుందనుకోండి, రెక్కలన్నీ ఇలా వంగుతాయి చక్కగా. ఒక రేకు పైకి ఇలా రేకు అలా విచ్చుకుని మధ్యలో మాత్రం ఆ కర్ణిక నిలబడుతుంది. ఈ కర్ణికకి చుట్టూ రేకులన్నీ విచ్చుకుంటాయి. అలా కృష్ణ కృష్ణ నువ్వు మధ్యలో ఉండు, కృష్ణ నువ్వు మధ్యలో ఉండు కృష్ణ అన్నారు. వీళ్ళందరూ కృష్ణుడి చుట్టూ కూర్చున్నారు. వీళ్ళు తినేటప్పుడు ఎందులో తింటున్నాం వాళ్ళకి అనవసరం. వాళ్ళు గోపాల బాలురు, వాళ్ళకేం శౌచ్యం తెలియదు. వాళ్ళకి తలగడిగితే కాళ్ళు గడగరు, కాళ్ళు గడిగితే తలగడగరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందులో తింటున్నారు? శిలలు. ఒకడు రాయి ఎట్టుకొచ్చాడు, ఎంత బాగుందో రాయి, దీని మీద తింటాను అక్కడ పెట్టుకున్నాడు. పల్లవముల్ ఒకడు 4 చిగురుటాకులు కోస్తే ఇచ్చాడు, ఆ 4 చిగురుటాకులు వేసుకున్నాడు, చిగురుటాకుల మీద పెట్టుకున్నాడు. తృణంబులు ఒకటి కాస్త గడ్డి కోస్తే ఇచ్చాడు, ఆ గడ్డి ఆ కంచంలా వేశాడు, దానిలో పెట్టుకున్నాడు. చిక్కంబులు ఒకడైతే క్యారేజీ తీసుకొచ్చినటువంటి చిక్కాన్ని పరుచుకుని ఆ చిక్కం మీద తినేస్తున్నాడు. లతల్ చెట్లకి అల్లుకున్నటువంటి పెద్ద పెద్ద తీగలలో ఒక తీగ కోశాడు, తీగ కోసి ఆ తీగను చుట్టుకున్నాడు ఒకడు. ఆ లతల్ పువ్వులు పెద్ద పువ్వు ఒకటి తెచ్చాడు, ఆ పువ్వు అక్కడ పెట్టుకుని పువ్వులో పెట్టుకు తింటున్నాడు వాడు. పువ్వులు ఆకులు. నాకు చాలా ఇష్టం అండి భాగవతం చెప్పిన వాళ్ళకి ఇదొక ఉత్సాహం ఏర్పడుతుందో ఏమిటో. ఎప్పుడైనా కారులో విశాఖపట్నం వెడితే పెద్ద పెద్ద చెట్లతో ఉంటాయే రోడ్డుకి పక్కన, ఎవ్వరూ దాంట్లోకి వెళ్ళరు. అలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉన్నటువంటి వనంలోకి వెళ్ళి కారులో వెళ్ళేటప్పుడే టిఫిన్ చేసుకుని పట్టుకెళ్ళిపోయి ఆ చెట్ల కింద కూర్చుని టిఫిన్ తిందామంటే ఎంత ఇష్టం. మొన్న ఒక రోజున మేము లక్ష్మీ పూజలు జరిగిన రోజున మా దొరగారు, మేము రాయణం గారు ఓ పని మీద 2 కార్లలో వెళ్ళవలసి వచ్చింది విశాఖపట్నం తెల్లారకట్ట. టిఫిన్ చేసేసుకుని ఇంట్లో మేము అందరం కూర్చొని గొల్లలు చల్దులు కుడు చుటాలాగా అందరం కలిసి ఒక పెద్ద సరుగుడు తోటలోకి వెళ్ళి ఆ చెట్ల కింద కూర్చుని టిఫిన్లు తిని చేతులు కడుక్కొని అప్పుడే ఆకలితో ఉన్న ఒక కుక్క కూడా వస్తుంది. అలాగా అందులో ఉన్న వైశ్వానరాజ్ఞి, నాలో ఉన్న వైశ్వానరాజ్ఞి ఒకటే కదా. నేను ఇలా ఒక కబళం పడేస్తే సంతోషంగా తిని, నాకు దానికి ఏమి సంబంధం లేదు, అది ఎక్కడో పాయకరావుపేట అవతల కుక్క, నేను కాకినాడలో నక్క. ఇలా నన్ను చూసి అది తోక ఊపి ఇలా ఇలా చూస్తుంటుంది. మళ్ళీ ఇంకొక పిడచదానికి పడేస్తే అది ఎంతో సంతోషంగా తింటుంటుంది. ఇంట్లో అటువంటి శౌచ్యం అలా చెయ్యం కదా. అందుకని చక్కగా పక్షులు పైకొచ్చి 4 పక్షులు వాళ్ళ కావు కావు అంటూ కిందకి చూస్తుంటాయి. ఇవన్నీ చూస్తుండగా ఓ చెట్టు మొదట్లో కూర్చుని కాస్త ఇంట్లో చేసినటువంటి మురంచద్ది తినేసి అది అక్కడ పడేసి, ఒకసారి
రుద్రాధ్యాయంలో ఒక మాట అంటారు, హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే. ఈ వృక్షాలు పరబ్రహ్మం. ఇవాళ నేను పరమేశ్వరుడు యొక్క పాదముల దగ్గర కూర్చుని ఈశ్వరుడి పాదముల మీద విస్తరేసుకుని తింటున్నాను. నేను కదిలితే ఆకు చిరిగిపోతుందని ఈశ్వరుడు అలా నించున్నాడు పాదాల మీద. ఆయన పాదాల మీద పెట్టుకు తిన్నాను. ఈశ్వర నమస్కారం అని మళ్ళీ కారెక్కి విశాఖపట్నం వెళ్ళిపోవడం, అదొక గొప్ప సంతోషం. అలా వాళ్ళందరూ కూడా శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులు పూవులు ఆకుల్ కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవర. ఆ గోపార్భకులందరూ కూడా కృష్ణ పరమాత్మతో కలిసి చుట్టూ కూర్చున్నారు. కూర్చుని వాళ్ళు తెచ్చుకున్న పదార్థాలన్నీ వీటిలో పెట్టుకున్నారు. పెట్టుకుని తినడం మొదలుపెట్టారు. తినడం మామూలుగా తింటే వేరు, పోని పెట్టుకున్నదేదో అలా పెట్టుకుని నిశ్శబ్దంగా కూర్చుని ఎవరిది వాళ్ళు తినేసాడు అనుకోండి వేరు. వాళ్ళు ఎలా తిన్నారో తెలుసా అండి? మాటి మాటికి వ్రేలుమడిచి యూరించుచు ఊరగాయలు తినుచుండునొకడు. ఒకడు ఆవకాయి మాగాయి తొక్కుడు పచ్చడి తెచ్చాడు. నేను 3 పచ్చళ్ళు తెచ్చుకున్నాను, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఊరగాయ గుమగుమలాడిపోతుంది. ఇక్కడ ఆవకాయ ముక్క, ఇక్కడ మాగాయ ముక్క, ఇక్కడ తొక్కడి పచ్చడి ముద్ద పెట్టుకుని వాళ్ళు తినడం చిత్రంగా ఉంటుందండి. అసలు ఎడంచి ఈ దూష్యం పూజ ఎందు కానీ భోజనం నందు కానీ. వాడు ఆ పెరుగు ముద్ద ఒకటి తీసుకుని ఆ చల్ది ముద్ద ఎడం చేతిలో పెట్టుకున్నాడు. పెట్టుకుని అస్తమానం ఆ వేలు దగ్గర ఆవకాయ ముక్క ఇలా చూపించి, ఎవరే నువ్వులు పిండి ఆవకాయ అన్నం అని నాకుతుండను. అలా ఊరించుచు ఊరగాయలు తినుచుండునొకడు. ఒకడేమో అలా ఊరగాయలు తింటున్నట్టే. ఒకని కంచములో నిదొడిసి చెయ్యన మృంగి చూడలేదని నోరు చూపునొకడు. ఒకడేమో ఇలా చూడండి రావురే నా ఆవకాయని ఇలా చూపిస్తుంటే వీడి కంచంలో ఉన్న ఇంకో ఆవకాయ పెచ్చో తొక్కుడు పచ్చడి ముద్దో తీసి గుటుక్క అని మింగేసి, రే నా తొక్కుడు పచ్చడి తినేసా అంటే నేను ఎక్కడ తిన్నాను అని నోరు చూపించేవాటి ఇంకోడు పక్కన ఉన్నవాడు. ఏగురార్గుల చల్దు లెలమి బంధితమాడి కూర్కొని కుడుచునొకడు. వాడు ఏదో పాపం ఇంత గడ్డి విస్తరేసుకుని కొంత చద్దన్నం పెట్టుకుని నేను పచ్చడి ఎట్టుకోవడానికి ఇంకో కొంచెం గడ్డి తెచ్చుకుంటానని 4 పక్కకి వెళ్ళారు. వీడు ఈ 4 చద్దన్నంలోంచి కొంత తీసేసి 5-6 తినవలసినంత ముద్ద నోట్లో కుక్కేసుకున్నట్ట. కుక్కేసుకుని మింగుడు పడద్దు వాళ్ళు వచ్చేటప్పటికి అని పెట్టుకుని తినేస్తున్నాడు. వాళ్ళు వచ్చి ఒరే మా చద్దన్నం తగ్గిపోయింది ఏంట్రా అంటే 5-6 చద్ది వాడు నోట్లో పెట్టేసుకున్నాడు. పెట్టుకుని వాడు ఎగురార్గుల చల్దు లెలమి బంధితమాడి కూర్కొని కుడుచునొకడు. ఇన్నియుండగా బంచియుడుటని చెలితనమనుచు బంతెన గుండులాడునొకడు. వీడు చాలా తెలివైన వాడు ఎవడో కానీ ఈ గోపాల బాలుడు వాడన్నట్ట, రే అలా తినకూడదు కదా, నేను బంతెన గుళ్ళు తింటానే అన్నట్ట. అంటే వీడు తెచ్చింది ఏదో తక్కువ అనమాట. అందుకని ఒక్కొక్కడి విస్తరి దగ్గరికి వెళ్ళడం, బద్దెనగుళ్ళురా నీ దాంట్లోది కొంచెం నేను తినాలన్నమాట అండం. అక్కడికి వెళ్ళి ఏ లడ్డూయో కొబ్బరుండో వీడి తినేయడం. పక్క విస్తరి దగ్గరికి వెళ్ళడం, అక్కడదో పిసర నోట్లో పడేసుకోవడం. ఇక్కడికి వెళ్ళడం, ఇక్కడదో పిసర నోట్లో పడేసుకోవడం. విశాఖపట్నంలో మా బంధువు ఒక ఆవిడ ఉండేది. అన్నం తినమంటే తినేది కాదు. అందరూ భోజనాలు ఎట్టుకుంటే వాళ్ళ కంచంలో పప్పు ముద్ద, వీళ్ళ కంచంలో కూర ముద్ద తినేసేస్తుండేది. అలా బంతిన గుళ్ళు ఆడుతూ, బంతిన గుళ్ళు అంటే అందరి విస్తరలోది కొంచెం తీసుకుని నోట్లో పడేసుకుంటూ ఉండడం. అలా ఒకడొచ్చి అందరి విస్తరలోది తినేస్తున్నట్ట. అసలు వాడి క్యారేజే విప్పడు, వాడి చిక్కం విప్పడు. బంతిన గుళ్ళు తింటున్నాను రాని ముందు అందరి దగ్గరవి తింటున్నాడు చక్కగా వాడొచ్చి. కృష్ణజూడు మన చుగ్గి కురించి వరుం రోల మెలిబక్ష రాసి మొసగునొకడు. ఒకడేమో ఒరే కృష్ణుడు చూడరా ఎలా ఉన్నాడో ఆ ఆవకాయ ముక్కలు అట్టుకుని అనేవాడు. ఇలా కృష్ణుడి వంక చూసేటప్పటికి వీడి విస్తట్లో తినేసేవాడు వాడు. నవ్వునొకడు, ఒకడు నవ్వాడు. సకుల నవ్వించునొకడు. ఒక్కొక్కడు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక్కొక్కడిని మీరు చూడండి సమాజంలో వాళ్ళు మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది, కానీ వాళ్ళు అస్సలు నవ్వరు, నవ్వకుండా నవ్విస్తారు. అలా సకుల నవ్వించునొకడు, స్నేహితుల్ని నవ్విస్తున్నాడు ఒకడు. ముచ్చటాడునొకడు, ఒక్కొక్కడికి అసలు ఎక్కడా నోరు ఆగదు, అలా మాట్లాడుతూనే ఉంటాడు. ఆఫీసులో ఆగదు, ఇంట్లో ఆగదు, స్కూటర్ మీద ఆగదు, అన్నం తింటూ ఆగదు, టిఫిన్ తింటూ ఆగదు, అలా మాట్లాడుతూనే ఉంటాడు ఒక్కొక్కడు. అందుకని ముచ్చటాడునొకడు. అందుకని చెప్పి వాడేమో అలా ముచ్చట్లు ఆడుతున్నాడు, ఏమో చెప్తున్నాడు. మురియునొకడు. అయితే అలా మాట్లాడేవాడికి విని మురిసిపోయేవాడు కూడా వాడు ఉండాలి, విసుక్కోకూడదు. అందుకని వాడు మురియునొకడు. ఆ మాటలు విని ఒరే భలే ఉందిరా నవ్వుతూ తింటున్నాడు వాడు. ఇన్ని రకాలుగా వీళ్ళందరూ అన్నం తింటుంటే కృష్ణుడు మరి ఓ పక్కన కూర్చుని తినడానికి లేదు, వీళ్ళందరికీ కనపడాలి ఎదురుగుండా. కృష్ణుణ్ణి చూస్తూ తింటారు వీళ్ళు. వీళ్ళకి తినడం చేత కడుపు నిండదు.
కృష్ణుణ్ణి చూస్తూ తినడంలో కడుపు నిండుతుంది వీళ్ళకి అదో గమ్మత్తు. కాబట్టి కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరా నీకడా సంక నిరిగి మీగడ పెరుగుతో మెళవించిన చల్ది ముద్ద ఆవలిచే తన నయనునిచి చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తాన నయనునిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. ఏమి చిత్రం! అందరి మధ్యలో నిలబడి కృష్ణ పరమాత్మ తన మీదున్నటువంటి ఉత్తరీయం తీసి ఇలా నడుముకి కట్టి అందులోకి వేణువుని దోపి ఆ ఆవుల్ని తోలే కర్ర ఊదే కొమ్ము బూర రెండు ఎడమ చంకలో పెట్టుకునిలాగా ఈ ఎడమ చెయ్యి పెట్టుకుని అందులో తెచ్చుకున్న చద్దెన్నపు ముద్ద పెట్టుకుని వీళ్ళందరూ కూడా తాము తింటూ, ఒరే కృష్ణ, నువ్వుల పిండి ఆవకాయ మా ఇంట్లో ఎంత బాగుందో నువ్వు తిను అని చెప్పి వీడు నాకేసిన ఆవకాయ ముక్క ఒకటిస్తాడు. ఆ ఆవకాయ ముక్క మాగాయ ముక్క వేళ్ల సందులో పెట్టుకుని ఈ మాగాయ ముక్కతో నంచుకుని కూర్చుని ఎడమ చేతిలో పెట్టుకున్న చద్దెన్నం, అది నిన్న రాత్రి నిలవబెట్టిన అన్నం, ఇవాల్టిది కాదు, నిలవ ఉన్న పదార్థం ఈశ్వర నివేదన మనకే పనికిరాదు. అందుకే ఒక్క బెల్లం ముక్కకి మాత్రమే అర్హత, దానికి నిలవ దోషం లేదు. బెల్లం ముక్క ఎప్పుడైనా నైవేద్యం పెట్టేయచ్చు. కాబట్టి అలా ఎడం చేతిలో పెట్టుకుని తింటున్నాడు. ఎవరు? యాగభోక్త కృష్ణుడు అమరులు వెర్రగొంద. ఆయన యాగభోక్త. మామూలుగా పెడితే తినడు. యాగం చేసి ఓం నమో నారాయణాయ స్వాహ అని మంత్రం చెప్పి ఆ శృక్కుతో స్రవంతో వాటితో ఆ నీతిని పోస్తే, హవిస్సు వేస్తే అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించేటటువంటి పరమాత్మ ఇవాళ గోపబాలురందరితో కలిసి ఎంగిలి ఆవకాయ ముక్కలు నంచుకుని తింటున్నాడు. తింటుంటే వీళ్ళు తింటూ తింటూ ఎడంచేయి కింద పెట్టి భూమి మీద, కృష్ణ మా ఇంట్లోంచి తెచ్చిన చద్ది ముద్ద ఎంత కమ్మగా ఉందో తినని వీడు సగం తిన్న తరువాత ఎంగిలి చేతితో ముద్ద తీసి కృష్ణుడికి పెడితే చాలా బాగుందిరో నవ్వుతూ తింటున్నాడు. ఇలా యాగభోక్త శ్రీకృష్ణ పరమాత్మ తింటుంటే అమరులు దేవతలందరూ అన్ని లోకాల నుంచి వచ్చేశారు. ఏం ఆశ్చర్యం రా! యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప హవిస్సు స్వీకరించని పరమాత్మ గోపాల బాలులతో కలిసి స్నానము చెయ్యకుండా సద్దన్నం పట్టుకొచ్చి తము ఎంగిలి చేసి పెట్టింది పరమాత్మ తింటున్నాడు. ఇంతమంది మధ్యలో కూర్చుని శౌచము లేకుండా ఆకుల్లో పువ్వుల్లో చిక్కాల్లో పెట్టింది తింటున్నాడు ఈశ్వరుడు. ఏమాశ్చర్యమని వాళ్ళందరూ తెల్లబోయి చూస్తున్నారట. రంభాది అప్సరసలైతే పొంగిపోయి నాట్యాలు చేసేస్తున్నారట. దేవతలందరూ గోవిందా గోవిందా నరుస్తున్నారట ఆనందంతో. ఏమి సులభుడో అయిపోయావు ఇవాళ భూమండలం మీదని. ఈ అల్లరికి సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవున పడ్డాయి ఈ మాటలు. పడి, ఏమిట్రా ఇంత అల్లరి, పిల్లలు ఇంత గట్టిగా కేకలేస్తున్నారు, ఇదేదో చూసి రావాలని ఒక్కసారి సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి చూశాడు భూమండలం మీదకి. చూసేసరికి ఈ పిల్లలందరితో కలిసి తింటున్నాడు. ఎందుకు అరుస్తున్నారు వీళ్ళని అడిగాడు. ఆయనే అఘాసురుణ్ణి వధించి పిల్లల్ని బ్రతికించి వాళ్లతో కలిసి తింటున్నాడు కృష్ణుడు అన్నారు. అనుమానం వచ్చింది. ఏమిట్రా, ఈ ఎంగిలి ముద్దలు ఎడం చేతిలో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మ, వీడు బతికించాడా అఘాసురుడి కడుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళని? యాగముల యందు తప్ప హవిస్సు స్వీకరించని పరబ్రహ్మము ఇంత సులభుడైనాడా? ఇది